అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదినమ్మ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అన్నపూర్ణ ఈశ్వరరావు దంపతులకి ముందుగా పుట్టాడు ఒక్కగానొక్క కొడుకు శ్యామ్ పుట్టిన తర్వాత ఇక బహుశా పిల్లలు పుట్టకపోవచ్చని చెప్పేశారు డాక్టర్లు. దాంతో ఈశ్వరరావు అన్నపూర్ణ ఇంకా పిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏముందలేమనమని వాళ్ళు ఉండే పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చేశారు ఆయన ఉద్యోగం నిమిత్తం. ఇక అన్నపూర్ణ ఇల్లాలుగా ఉంటూ ఆయన ప్రతిరోజు గవర్నమెంట్ జాబుకు వెళ్ళొస్తూ బాబుని చూసుకుంటూ ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి. పిల్లాడు 5వ తరగతికి వచ్చినప్పుడు అన్నపూర్ణ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు అన్నపూర్ణ నెల తప్పిందని చెప్పారు. అలా సంవత్సరం తర్వాత అన్నపూర్ణ మళ్ళీ బిడ్డని ప్రసవించింది. పాప పేరు అవంతిక అని పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఆవిడకి గర్భసంచి తొలగించడంతో ఇక పిల్లలు పుట్టరు అని చెప్తే భగవంతుడు ఇచ్చిందే ప్రాప్తం. ఎంతోమంది పిల్లలు లేక నానా ఏడుపులు ఏడుస్తున్నారు. ఒక కొడుకు ఒక కూతురు. ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి, పిల్లల్ని బాగా పెంచుకోవటం కన్నా అనుకుని ఊళ్ళో ఉన్న పొలాలు కౌలుకిచ్చేసుకుని స్థిర చరాస్తులన్నీ కూడాను ఆయన జాగ్రత్త చేసుకుంటూ ఉన్న గవర్నమెంట్ జాబుతో పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, బాగా చదివించుకోవాలని ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి బుద్ధులు నేర్పిస్తూ చక్కగా పెంచుకుంటూ వస్తున్నారు పిల్లలిద్దరినీ కూడా. ఏ రోజు పిల్లల్ని వాళ్ళు గారాబం చేసిందే లేదో. ఇక కాలచక్ర భ్రమణంలో శ్యామ్ పెరిగి పెద్దవాడవటం, ఆ తర్వాత శ్యామ్ చాలా బాగా చదువుకోవటం, 10th మంచి మార్కులు రావటం, ఇంటర్లో మంచి కాలేజీలో సీట్ రావటం, ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళటం. ఇంజనీరింగ్కి వెళ్ళినటువంటి శ్యామ్కి అనుపమ పరిచయం అయింది ఇంజనీరింగ్లో. అలా ఇద్దరి మధ్య విడదీయలేనటువంటి స్నేహం ప్రేమగా మారిపోయింది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మనసిచ్చి పుచ్చుకున్నారు. ఒకళ్ళ అభిప్రాయాలు మరొకళ్ళతో పంచుకున్నారు. శ్యామ్ అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అనుపమకి వాళ్ళ అమ్మ సునంద, వాళ్ళ నాన్న ఆనందరావు, అలాగే ఒకే ఒక్క తమ్ముడు 5 సంవత్సరాలు చిన్నవాడు రాజీవ్. ఇక అనుపమ వాళ్ళ కుటుంబంలో కూడా శ్యామ్ చాలా బాగా నచ్చాడు. సునంద, ఆనందరావు, మాకు మరొక కొడుకు లాంటి వాడివయ్యా, నువ్వు అల్లుడివి కాదు, మీ బీటెక్లు అయిపోనివ్వండి, శుభ్రంగా మీ పెళ్లి చేస్తాము అని చెప్పారు. అయితే బీటెక్ అయిపోగానే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడే వద్దండి అని చెప్పి అనుపమని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూడా చూపించాడు. చూపిస్తే అన్నపూర్ణ ఈశ్వరరావు కూడా అనుపమ మంచితనాన్ని చూసి, ఆమె కుటుంబాన్ని చూసే ఆ సంబంధాన్ని కాదనుకోలేక వద్దనుకోలేకపోయారు. మనంగా పెళ్లిళ్ళ పేరయ్యల్ని పెట్టి వెతికిచ్చినా, మ్యాట్రిమోనియల్లో పెట్టినా ఇంత మంచి అమ్మాయి, ఇంత మంచి కుటుంబం నుంచి మనకు దొరకపోవచ్చేమో. అనవసరంగా చాలామంది పేరెంట్స్ చేసినట్టు అతి చేసి అనవసరంగా ముందు వాళ్ళని చీ అని, చా అని, తర్వాత వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులను కల్పించి వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు పెట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుతోనైనా ఇవాళ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బ్రతకగలరు. ఒకవేళ వాళ్ళకి చదువే లేకపోయినా ఏ పునుగులో బజ్జీలో వేసుకొనైనా బతుకుతున్నారు తప్ప ఇష్టమైన వాళ్ళని కాదనుకొని మనం చెప్పిన సంబంధాలు చేసుకుని వాళ్ళు ఎటూ సంతోషంగా ఉండరు. అలాంటిది అన్ని విధాల మంచి పిల్లని ఎందుకు కాదంటామని సరే అన్నారు. అలా అనుపమ శ్యామ్ది ఇక బీటెక్ అయిపోయేసరికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎంటెక్లో జాయిన్ అయ్యారు. ఎంటెక్లో జాయిన్ అయిన తర్వాత అలా వీళ్ళు ఎంటెక్ చదువుతున్నప్పుడు అప్పటి వరకు ఎప్పుడైనా సరదాగా శ్యామ్ అనుపమని ఇంటికి వెళ్ళి సినిమాకి తీసుకెళ్ళటమో, ఎగ్జిబిషన్ తీసుకెళ్ళటమో, షాపింగ్కి తీసుకెళ్ళటమో తప్ప లాంగ్ ట్రిప్పులు వీళ్ళెప్పుడు వెళ్ళింది లేదు. ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి లాంగ్ ట్రిప్కు వెళుతున్నాం, దట్టు బైక్ మీద అని చెప్పేసరికి అనుపమని కూడా వాళ్ళ అమ్మా నాన్నని అడిగి శ్యామ్ వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళిన వీళ్ళు కాస్త సరదాగా అక్కడున్న వేరే వాళ్ళతో 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు కలిసి బైక్ రేసులో పాల్గొన్నారు. అనుపమ వద్దు వద్దు అని చెప్తున్నా శ్యామ్ కూడా వినకుండా ఆ బైక్ రేసులో వెనకాల అనుపమని ఎక్కించుకొని మిగతా కుర్రాళ్ళలాగే తను కూడా పార్టిసిపేట్ చేశాడు. అయితే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి తెలిసినంత దారులు కానీ, తెలిసినంత టెక్నిక్లు కానీ వీళ్ళకి తెలియక పాపం ఈ 4 కూడా యాక్సిడెంట్లు అయ్యి
అయ్యి వెనకమాల ఉన్న నలుగురు అమ్మాయిలకి బాగా దెబ్బలు తగిలినాయి. అందులో అనుపమ కూడా ఒక్కతే. ఇక డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్లు శ్యామ్ని లోపలికి పిలిచి ఆ అమ్మాయికి వెన్నుపూస భాగంలో గర్భసంచి భాగంలో బలమైనటువంటి దెబ్బలు తగిలినాయి మిస్టర్. అసలైనా ఏంటిదంతా? సరదాగా ఆడుకునే ఆట అనుకుంటున్నారా? జీవితాలతో పందాలు కాసుకోవటం అంటే ఆ అమ్మాయికి 90% పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టకపోవచ్చు, 10% ఇక భగవంతుడు కరుణిస్తే చెప్పలేము అని చెప్పేశారు. ఆ విషయం శ్యామ్ ఎవరికి చెప్పలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అనుపమ తమ్ముడు రాజీవ్కి మాత్రమే ఈ విషయం తెలుసు. అనుపమ తల్లిదండ్రులు సునంద ఆనందరావులకు కూడా ఈ విషయం చెప్పలేదు. తర్వాత డాక్టర్ని తరిచి అనుపమ అడిగితే డాక్టరు నీకు పిల్లలు పుట్టకపోవచ్చమ్మా అని అనుపమకి చెప్పేశారు. నేను నిన్ను పెళ్లి చేసుకోను శ్యామ్ అనేసింది. పిచ్చి పట్టిందా నీకు? అదే దెబ్బ నాకు తగిలి లేదా నాకే అంతా పర్ఫెక్ట్ అనుకొని పెళ్ళైన తర్వాత నాలోనే లోపం ఉండి పిల్లలు పుట్టకపోతే ఏం చేసేదానివే? 6 సంవత్సరాల ప్రేమని వదిలేసుకోమంటావా? అయినా పెళ్లికి పిల్లలే పరమావదా? పిల్లలు లేని ఎంతోమంది భార్యాభర్తలు సంతోషంగా లేరంటావా? పిల్లలు రేపొద్దున రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయే పక్షులు లాంటి వాళ్ళు. సంఘం కోసమో ప్రేమ కోసమో ఆస్తుల కోసమో ప్రపంచం కోసమో గొడ్రాళ్ళు గొడ్డుమూతి వాళ్ళు కాదనే ముద్రల కోసమో ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అలా కాదనుకుని మన కోసం మనం ప్రేమతో కన్నాం అనుకున్నా వాళ్ళైనా సరే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళిపోక మన దగ్గర అయితే ఉండరు కదా అను పిచ్చి మాటలు మాట్లాడుకు అనేశాడు. ఇదే విషయాన్ని నువ్వు ఇలాగే మీ అమ్మా నాన్నకి చెప్పగలవా? ఎవరికైనా కొడుకు వంశాన్ని నిలబెట్టేవాడు, కూతురు పరాయింటికి వెళ్ళిపోయే పిల్ల అనే భావనే ఉంటుంది. అక్కడ దాకా వస్తే మీ అమ్మా నాన్నకు పుట్టిన కొడుకువి నువ్వు. వాళ్ళకి నీ పిల్లల్ని ఎత్తుకోవాలని నీ పిల్లలతో ఆడుకోవాలని వంశాన్ని నిలబెట్టుకోవాలని ఉండదా? వాళ్ళకి ఈ విషయం చెప్పగలవా? నువ్వు చెప్పే నన్ను పెళ్లి చేసుకోగలవా? అసలు పిచ్చి మాటలు మాట్లాడకు. నాకు నిన్నే కాదు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు. మళ్ళీ నువ్వు నాకు కనిపించొద్దు, నాకు ఎదురుపడద్దు అని చెప్పేసింది అనుపమ. ఇలాగే మాట్లాడతావా? అసలు మన విషయాలు మనిద్దరికి సంబంధించిన విషయాలు పిల్లల్ని కంటం కనకపోవటం మానుకోవటం అనేదే. అది మా అమ్మ నాన్నకైనా మీ అమ్మ నాన్నకైనా ఎందుకు చెప్పాలి? అలా అనుకుంటే నేను మీ అమ్మగారికి నాన్నగారికి కూడా ఆ రోజు ఈ విషయాన్ని డాక్టర్ చెప్పినప్పుడు నేను చెప్పొద్దని చెప్పాను. వాళ్ళందరికీ చెప్పటం ఏంటే? అది మన పర్సనల్ విషయం. అయితే అసలు చాలా మంది ఇష్టం లేక సర్గసీలో పిల్లల్ని తెచ్చుకుంటున్నారు. పుట్టే అవకాశం ఉండే కొంతమంది కంటలేదు. వాళ్ళందరినీ ఏమంటావు? కొంతమంది దత్తతలు చేసుకుంటున్నారు. కొంతమంది మగాళ్లలో లోపాలుంటే ఆడవాళ్ళు పిల్లలే పరమావధి అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు ప్రేమ కోసం ఎంతో మంది ఉన్నారు. పిచ్చి మాటలు మాట్లాడుకో అంటే నువ్వు 1,00,000 చెప్పు, నేను మాత్రం నేను పెళ్లి చేసుకోలేను అనేసింది అనుపమ. ఆ మాటకి బాధపడ్డ శ్యామ్ వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. పిచ్చి పనులు చేస్తున్నావా అని అనుపమ శ్యామ్ని లాగి చంప మీద 2 వేసింది. నువ్వు లేని జీవితం నేను బ్రతకలేను. నువ్వు నా భార్యవి కానప్పుడు నేను బ్రతికి వ్యర్థం. నీ స్థానాన్ని నేను మరొక ఆడదానికి ఇవ్వలేను. అయ్యో నీకు పిచ్చి పట్టిందా? నిన్నుగా ఇష్టపడే అమ్మాయి, నిన్ను కావాలనుకునే అమ్మాయి, నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిందే. పోనీ నేను ఫారిన్ వెళ్ళిపోనా నీ లైఫ్లో నుంచి దూరంగా శుభ్రంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు కాపురం చేయాలనేది నా కోరిక. నా మాట కాదనమనేది నా ఆశ. ఆ అమ్మాయికి నీకు పిల్లలు పుడితే ఎత్తుకోవాలని చూడాలనేది నా కోరిక అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడావంటే చంప పగులుతుంది. నా సంగతి బాగా ఎరగవు కావాలా? నిన్ను ప్రేమించి ఇంకోదాన్ని నేనెలా చేసుకుంటాననుకుంటున్నావే అని శ్యామ్ అక్కడే ఉన్నటువంటి కత్తులు కటార్లు పెట్టుండే మళ్ళీ తీసుకున్నాడు నరం కోసుకోవటానికి. ఉషో అని అనుపమ కూర్చున్న తర్వాత ఒప్పుకుంటావా? పెళ్ళికి ఒప్పుకో, లేదంటే నేను సస్తాను, శుభ్రంగా నా సమాధి దగ్గరకు వచ్చి రిప్పెట్టి వెళ్ళు అన్నాడు. అనేసరికి చేసుకుంటాను మహానుభావ, ఇక అరవకు నువ్వు అనేసింది. అన్న తర్వాత అంతకుముందు మాట్లాడుకుందే కాబట్టి 2 కుటుంబాల వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి అటు అన్నపూర్ణ ఈశ్వరరావు ఇటు సునంద ఆనందరావు కలిసి ఉంది ఒక్కటే ఆడపిల్ల కాబట్టి వీళ్ళకి వాళ్ళకుందే మగపిల్లాడు, అందులోనూ ఒక మగపిల్లాడే కాబట్టి గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా అయిపోయింది. ఇక పెళ్లికి సునంద ఆనందరావులు అనుపమకి చిన్నప్పటి నుంచే కుప్పలుగా బంగారం ఏది కొడుకు భార్య కొంటే అది కూతురు కొనటం సునందకు అలవాటు. అలా చాలా బంగారం పెట్టి ఒక 10 లక్షల క్యాష్ వద్దు అంటున్నా సరే అనుపమకి దేనికో దానికి ఉంటదిలేమనమని ఎందుకండి కట్నాలు కానుకలు అని అన్నపూర్ణ ఈశ్వరరావు అంటున్నా ఏదో మా సరదా కొద్దీ అని అనుపమకి బోలెడంత బంగారం పెట్టి ఒక 10 లక్షల క్యాష్ ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు శ్యామ్తో. ఇక అన్నపూర్ణ ఈశ్వరరావు కూడా గ్రాండ్గా
వాళ్ళ వైపు నుంచి కోడలికి పెట్టాల్సిన నగలు, కూతురికి పెట్టాల్సిన నగలు 2 బాక్సులు అన్నపూర్ణ కూడా విడివిడిగా చేయించుంచి అనుపమకు ఆవిడ పెట్టాల్సినవి పెట్టింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుని కోడల్ని హనీమూన్కి వెళ్ళి రమ్మనమని టికెట్లు ప్రెజెంట్ చేశారు అన్నపూర్ణ, ఈశ్వర్రావు. అలా ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరు జాబుకు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. చెరొక ఆఫీసు. కొడుకు ఎక్కడ బైక్ మీద వెళుతుంటే ఎండకి ఎండుతున్నాడో, ఎక్కడ వర్షానికి తడుస్తున్నాడో అని ఈశ్వరరావుని పోలి మరీ అన్నపూర్ణ వెంటనే కారు కొనిచ్చింది. అలా కోడల్ని మార్నింగ్ డ్రాప్ చేయటం, ఈవినింగ్ పికప్ చేసుకోవటం శ్యామ్ పనే. ఇద్దరే వేరువేరు ఆఫీసులైనా కూడా కొడుకు కోళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అనుపమ సొంత కూతుర్లా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. ఇంకేం కావాలి అంతకన్నా అని అన్నపూర్ణ ప్రశాంతంగా ఉండేదే. అనుపమకి వంట చేత కాదు. అసలు అన్నపూర్ణ వంటగదిలోకే కోడల్ని రానివ్వదు. పొద్దున పూట ఎంచక్క లేచిన దగ్గర నుంచి, బెడ్ కాఫీల దగ్గర నుంచి, వాళ్ళు వెళ్ళేటటువంటి క్యారియర్ల వరకు, సాయంత్రం వచ్చిన తర్వాత స్నాక్స్ దగ్గర నుంచి, రాత్రికి తినే డిన్నరు, రాత్రికి తినే ఫ్రూట్స్, పాలు వరకు మొత్తం ఆవిడ బాధ్యత. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. ఇక ఈశ్వర్రావు శ్యామ్కి ఇంత పని చెప్పడం, బయటకు వెళ్ళి ఇంట్లోకి ఏమన్నా కావాలంటే ఆయన తెచ్చుకుంటాడు. ఎప్పుడన్నా సరదాగా అత్తగారి వెంట గుడికి వెళ్ళటమో, అత్తగారి వెంట అలా సూపర్ మార్కెట్కి వెళ్ళటమో తప్ప అనుపమకి చిన్న పని కూడా చెప్పదు అన్నపూర్ణ. కోడల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళి కోడలు అత్త కలిసి అవని ఇవని కొనుక్కొచ్చుకోవటం, ఆడవాళ్ళు ముగ్గురు కలిసి అవంతికని వెంటేసుకొని అనుపమ, అన్నపూర్ణ సినిమాకని వాటికని వీటికని వెళ్ళటం, సరదాగా కాలం గడిచిపోతుంది. వారానికి ఒకసారి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా శనివారం రోజున అక్కడుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయటం, ఒక్కోసారి ఆదివారం వెళ్ళటం, ఇలా 2 కుటుంబాల మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. అవంతిక 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వచ్చేసేసరికి ప్రశాంతంగా రోజులు సాగిపోతున్నాయి. ఇక అనుపమ మాత్రం అవంతికని చాలా గారాబంగా చూసేదే. అవంతికకి పొద్దున్నే లేవంగానే పాలు కలిపి అలా పాలు తాగించడం, తనకు కావలసినవన్నీ ఎదురెదురు చేయటం, నెయిల్ పాలిష్లు వేయటం, ఆడపడుచు తలకి హెయిర్ ప్యాకులు పెట్టడం, తల దువ్వటం, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కురావటం, ఇక పాకెట్ మనీలు ఇవ్వటం. ఎందుకమ్మా దాన్ని అంత గారాబం చేసి చెడగొడుతున్నావు అని అన్నపూర్ణ అన్న, ఫోన్లేండి అత్తయ్య అనేదే. అంటే ఆ మాటకి శ్యామ్, మరి అంత గారాబం చేస్తున్నావు అంటే, మనకు కూడా బిడ్డ అదే కదా, ఏమైందంట ఇప్పుడు, రేపొద్దున అదేటు అత్తారింటికి వెళ్ళిపోద్ది, ఉన్ననాళ్ళైనా సంతోషంగా చూసుకోనివ్వు శ్యామ్ అని శ్యామ్ నోరు మూయించేసేది అనుపమ. అవంతిక కూడా చాలా మంచి పిల్ల. అనుపమతో వదిన 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 అనుకుంటూ చాలా క్లోజ్గా ఉండేది అవంతిక. అవంతికని ఇంత చిన్న పని కూడా చేయనివ్వదు అనుపమ. చాలా ప్రేమగా చూసుకుంటుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, గోరింటాకులు పెట్టుద్ది, కాళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తుంది, బయటికి తీసుకెళ్ళుద్ది. అవంతికి బర్త్డే సెలబ్రేషన్లు చేస్తుంది. స్కూల్ దగ్గర వేడివేడిగా మధ్యాహ్నం పూట అత్తగారిని లంచ్ బాక్స్ పంపించమని ఒక మనిషిని అపాయింట్ చేసి మరీ పెట్టింది. అవంతిక పనులన్నీ ప్రత్యేకంగా చూడటానికి ఒక అమ్మాయిని పెట్టింది. ఇలా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండగా అన్నపూర్ణ తమ్ముడు వేరే ఊళ్ళో ఉంటాడు. ఆయనకి ఒకే ఒక్క కొడుకు. ఆ పిల్లాడు అమెరికా MS చదవటానికని వెళ్ళాడు. ఆ అబ్బాయి తిరిగి రాగానే పెళ్లి చేయటానికని పెళ్లిని నిశ్చయం చేసుకుని పిల్లాడికి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి అలా అమెరికా నుంచి బయలుదేరుతున్నాను ఒక 4 రోజుల్లో అని చెప్పేసరికి ఈలోపు అన్నపూర్ణ దగ్గరకు వచ్చి, అక్క కాశీ వెళదామే, నాకెందుకో ప్రాణం పీకుతుంది వెళ్ళి రావాలని అన్న తర్వాత దట్టు కార్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. వద్దమ్మా, ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ లేదంటే బస్సులో కానీ టికెట్ బుక్ చేస్తాను వెళ్ళండి అని చెప్పాడు శ్యామ్. పర్వాలేదులేరా అల్లుడు, నేను లేనా అని అన్నపూర్ణ తమ్ముడు మరదలు కలిసి ఇక్కడ ఈశ్వర్రావుని అన్నపూర్ణని వెంట పెట్టుకొని వెళ్ళారు. కాశీకి వెళ్ళారు. ప్రశాంతంగా కాశీ దర్శనం అయిపోయింది విశ్వేశ్వరుడిదే. అలా గంగా స్నానాలు పూర్తయినాయి. తిరిగి వస్తూ ఉండగా ఎప్పుడో కాలు విడిచిన వేలు విడిచిన బీరకాయ పీచు చుట్టరికం ఒకటి ఉందని చెప్పి పక్కా పల్లెటూరులో రోడ్లు సరిగా లేని ఏరియాలోకి వీళ్ళు ఒక పల్లెటూరులోకి అడవి మార్గం గుండా వెళ్ళారు. వెళితే తీరా వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి తాళం వేసింది. వాళ్ళు ఊరెళ్ళారనే విషయం తెలిసింది. అయ్యయ్యో అనుకొని ఆ ఊళ్ళో వాళ్ళు పోనీ ఈ పూటకి ఇక్కడ ఉండండమ్మా, రోడ్లు బాగోవని బ్రతిమలాడినా సరే అన్నపూర్ణ తమ్ముడు భలే వాళ్ళేనండి, ఇంటికి వెళ్ళిపోవాలి, మేము వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుందని వాళ్ళని రాత్రిపూట బయలుదేరదీశాడు. అలా బయలుదేరదీసేసరికి ఒకవైపున చిమ్మ చీకటి, కారు అడవి మార్గం, దానికి తోడు అసలు ఎటు వెళుతున్నామో
తెలియట్లేదు. వెళ్ళిన మగాళ్ళిద్దరూ ఏమైనా చిన్నవాళ్ళ, నడి వయసు దాటిపోయిన వాళ్ళు, కళ్ళజోళ్ళు పడి భూతద్దాలు పడ్డవాళ్ళు, బ్లర్ అయిపోయి రోడ్లు, దానికి తోడు వర్షం, ఎటు వెళ్తున్నారో ఏమెళ్తున్నారో తెలియక యాక్సిడెంట్ అయి కారు లోయలో పడిపోయి ఆన్ ది స్పాట్లో అన్నపూర్ణ, ఈశ్వరరావు, ఆమె తమ్ముడు, మరదలు చనిపోయారు. ఆ వార్త తెలిసి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది అనుపమకి, శ్యామ్కి. అవంతికని పట్టుకోవటం ఎవరి వల్ల కాలేదో. అమ్మా నాన్నల్ని చూద్దాం, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తీసుకొని వెళదామని బయలుదేరిపోయాడు ఒకవైపున అన్నపూర్ణ మేనల్లుడు. ఇలా తల్లి తండ్రి శవాలను చూడాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయక వచ్చిన మనిషి ఎయిర్పోర్ట్లోనే కుప్పకూలిపోయాడు. ఆ అబ్బాయే వెళ్ళి శవాలను కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చి అన్నపూర్ణ, ఈశ్వరరావులకి, శ్యాము, అలాగే అన్నపూర్ణ తమ్ముడికి, మరదలకి అన్నపూర్ణ మేనల్లుడు కర్మకాండాలు జరిపించేసిన తర్వాత అంతకుముందే నిశ్చితార్థం అయి ఉన్న అమ్మాయి కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపడి చూశారు కాబట్టి ఇక ఎటు కూడా మిగతా తంతులు అవి ఏమీ లేకుండా తను నేను అమెరికా తీసుకెళ్ళిపోతానండి, 1 year తర్వాత మీరే అక్కడికి వచ్చేసేయండి, వచ్చేస్తే కనుక అక్కడే నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మ నాన్న ఆబ్దికం పూర్తయిన తర్వాత అని చెప్పి అన్నపూర్ణ మేనల్లుడు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్యామ్ దిగుల్లో కూరుకుపోయిన తర్వాత అనుపమ భర్తని దగ్గరికి తీసుకొని ఏడవద్దని ఒకవైపుని చెప్తూనే తను పొగిలి ఏడుస్తుంటే సునంద, ఆనందరావు చూడలేక కూతుర్ని దగ్గరికి తీసుకొని, చూడమ్మా, ఇలాంటప్పుడే ఆడపిల్లగా నువ్వు ఈ ఇంటికి అన్నీ అయ్యి వెన్నెముకగా నిలబడాలి. ఇప్పుడు పాపం అల్లుడికి ఎవరూ లేరు, నువ్వు అలాగే అతని చెల్లెలు తప్ప ఈ కుటుంబానికి అన్నీ నువ్వే ఉండాలి. నువ్వే ఏడ్చి, నువ్వే బాధపడే, నువ్వే భయపడితే ఎలా చెప్పు? మీ అత్తమామలు ఎక్కడున్నా సరే మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. నువ్వు బాధపడకూడదని కూతుర్ని ఓదార్చి, అల్లుడిని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మా నాన్న లేరని? మేము లేవా? మేము పోయామనుకుంటున్నావా? అత్తయ్య అనేసరికి అత్తయ్య కాదు అమ్మని. ఎవరు చెప్పారు? నీకు గుర్తుందా? నువ్వు మా అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నానని మా ఇంటికి వచ్చిన రోజు నేనేం చెప్పాను? రాజీవ్తో పాటు నువ్వు కూడా నా కొడుకువేనని చెప్పానా? నువ్వు అలాగే ఉన్నావా? ఈరోజు మీ అమ్మా నాన్న భగవంతుడి సాన్నిధ్యానికి చేరుకున్నారంటే వాళ్ళు వచ్చిన పని పూర్తయి ఆయుష్ పూర్తయిపోయింది, వెళ్ళారు. ఉన్న నువ్వు బాధపడి వాళ్ళకి ఆత్మశాంతి లేకుండా చేస్తావా అల్లుడు అని సునంద, ఆనందరావు శ్యాముని దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అవంతికకు అన్నీ నువ్వై ఉండాలమ్మా అని కూతురికి చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అనుపమ అవంతికకి తల్లి అయిపోయింది. ఒకరోజు అవంతిక ఏదో వంట చేసుకోబోయి వేలు కోసుకుంది. అనుపమ ప్రాణం లేచిపోయినంత పని అయ్యి అవంతికని పక్కకు తీసేసి తనకు పాపం వంట పని రాకపోయినా భర్త వంట వాళ్ళు చేసిన వంటలు తినడు, ఆడపడుచు తినదు. అందుకని రోజు పుట్టింటికి వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర వంట నేర్చుకుంది అనుపమ. అలా అయిపోయిన తర్వాత తనే దగ్గరుండి అవంతికని కాలు కింద పెట్టనివ్వకుండా అవంతికకు కావలసినవన్నీ చూసుకునేది, శ్యాముకు కావలసినవన్నీ చూసుకునేది. అవంతికని మార్కులు తగ్గినాయని కాలేజీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. చెప్తే ఎక్కడ ఆడపడుచుని ఒక మాట అంటారోనని ట్యూషన్లో పెట్టింది. ఆ ట్యూషన్ వాళ్ళు నానా మాటలు అంటున్నారు, సరిగా ట్యూషన్ చెప్పట్లేదని తెలియటంతో ఇదంతా కాదులేమనమని ఉద్యోగం మానేసి హోమ్ మేకర్గా మారిపోయింది అనుపమ. ప్రపంచమంతా శ్యామే అనుపమని తొక్కేశాడని, ప్రేమ అడ్డం పెట్టి తీసుకెళ్ళి కట్టుబానిసని చేసి వాళ్ళ చెల్లెలి కింద పని మనిషిని చేశాడని అందరూ అనుకున్నా సరే ఆ విషయాలేమీ అనుపమ పట్టించుకోలేదు, ఖాతరు చేయలేదు. నా ఆడపడిచే నా కూతురు లాంటిది అనుకుని తనే దగ్గరుండి ఆడపడుచుని లేపి చదివించి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించి తనే ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపుకొని తీసుకొచ్చుకొని మొత్తానికి అవంతిక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో చాలా మంచి కాలేజ్లో ఆమెకి ఎటు ఎంసెట్లో ర్యాంకు రాలేదు కాబట్టి శ్యామ్ చేత డబ్బులు కట్టించి మరీ సీటు కొనిచ్చింది అనుపమ. అలా అవంతికని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆస్తుల మాట వచ్చింది. ఆస్తుల మాట వచ్చిన తర్వాత శ్యామ్ వాళ్ళ అమ్మా నాన్న ఆస్తి మొత్తం వాళ్ళ తదనంతరం శ్యామ్కి చెందేలా రాశారు. వాళ్ళు రాస్తే అనుపమ మాత్రం మామగాడి ఎల్ఐసి డబ్బులు, పిఎఫ్ డబ్బులు, ఆ తర్వాత మామగాడి పేరు మీద ఉన్న ఇన్నాళ్ళుగా దాచినటువంటి
ఆదాయాలు అవన్నీ అత్తగారు తన కోసం ఆడపడుచు కోసం చేయించిన నగలు మొత్తం నేనేం చేసుకుంటాను, నాకెందుకు, రేపొద్దునైనా నాకు అమ్మ పెట్టినవి కూడా నేను దానికి ఇచ్చేవే కదా అంటే పిచ్చి మాటలు మాట్లాడుకు అన్నాడు శ్యామ్ అని మొత్తం నగలన్నీ ఆడపడుచుకో పక్కన పెట్టి ఆడపడుచు కోసం అప్పటి నుంచే ఉప్పాడ దగ్గర మొదలుపెట్టి గద్వాలు కాంజీవరం ఒక చోట నుంచి అని కాదు అన్ని చోట్ల నుంచి ఆడపడుచు కోసం చీరలేనా నగలేనా వజ్రాల నగలేనా ఇవన్నీ కొని సేకరించడం మొదలుపెట్టింది అనుపమ. అవి అయిపోయిన తర్వాత వెండి కొనటం మొదలుపెట్టింది. అది అయిపోయిన తర్వాత ఇక ఆడపిల్లకి ఇది అవసరం ఇది అక్కర్లేదు అనకుండా ఆడపిల్లలకి చెప్పుల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగుల వరకు బంగారపు పక్క పిన్నుల దగ్గర నుంచి బంగారపు క్లిప్పుల వరకు రేపు వెళ్ళిన దగ్గర ఏమీ తక్కువ కాకూడదని సామాను కోసం కూడా అల్ట్రా మోడర్న్ టెక్నాలజీతో ఉండేటటువంటి డిష్ వాషర్ ఎంత దాని డబ్బులు తీసి పక్కన పెట్టేదే, ఫ్రిడ్జ్ ఎంత దాని డబ్బులు తీసి పక్కన పెట్టి అన్ని డైరీలో రాసుకొని టిక్కులు వేసుకునేది. పిచ్చా నీకు అని అడిగేవాడు శ్యామ్. దేనికి, మనకే ఒక బెడ్ ఉంటే నేను ఎలా చూస్తానో దాన్ని అలాగే చూస్తున్నాను అని కంటికి రెప్పలాగా చూసుకునేది ఆడపడుచునే. ఆడపడుచుకు బోలెడని బట్టలు కొనేదే, ఎంతో ప్రేమగా చూసుకునేది, కొసరి నోట్లో తినిపించుకునేది, ఒళ్ళో పడుకోబెట్టుకునేది, దగ్గరుండి చదివిచ్చేది, ఒళ్ళో పడుకోబెట్టుకొని తను కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఒక కూతుర్ని ఎలా పడుకోబెట్టుకుంటారో అలా అవంతికను పడుకోబెట్టుకునేది, ముద్దు చేసేదే. ఆ అమ్మాయికి నెలసరి వస్తే పొట్ట మీద కాపడం పెట్టడం, గ్రీన్ టీలు ఇవ్వటం, కాళ్ళ కొబ్బరి నూనె రుద్దటం, చలవ చేస్తుందని సబ్జా నీళ్లు కలిపివ్వటం. అసలు అదంతా చూస్తూ శ్యామ్ అనుకునేవాడు, ఇంత పిచ్చిదేంటి ఇది, ఇంత పిల్లల పిచ్చిది అనుకుని చాలా చాలా బాధపడేవాడు. అనుపమకు ఒక్క బిడ్డనైనా భగవంతుడు ఇవ్వలేదే అని. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ అవంతిక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. అవంతిక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు అనుపమ తమ్ముడు రాజీవ్కి అప్పటికి పీజీ అయిపోయి మంచి జాబ్లో ఉన్నాడు రాజీవ్. సునంద ఆనందరావు ఒక సంబంధం చూశారు. ఎవరిని అతను ప్రేమించకపోవడంతో అమ్మా నాన్న చూసిన సంబంధం మంచిదే అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నిశ్చితార్థం అయిపోయింది. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంతా సజావుగా సాగిపోయినాయి. ఆ తర్వాత ఇద్దరికి 3 నెలలు నిశ్చితార్థానికి పెళ్లికి గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు పెళ్లి కూతురుతో మాట్లాడటం తప్ప రాజీవ్ ఎప్పుడు ఆడవాళ్లతో అతి చనువుగా ఉండేటటువంటి తరహా మనిషి కాదు. అలా రాజీవ్కి అమ్మా నాన్న చూసినటువంటి అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. అయిపోయి మొదటి రాత్రి రోజు గదిలోకి వచ్చినటువంటి పెళ్లి కూతురును చూసి రాజీవ్ నిర్ఘాంతపోయాడు. ఆ అమ్మాయి 3వ నెల గర్భవతి. ఏంటిదంతా అని అడిగాడు. స్థాణువైపోయిన రాజు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మా కులం అతని కులం వేరు, ఇదిగో మేమిద్దరం ఉంగరాలు మార్చుకున్నాం, మా అమ్మ నాన్న అతన్ని కలిస్తే చంపేస్తామని, నరికేస్తామని, పొడి చేస్తామని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, మీరు మేము ఒకటే కులమని, మీకు ఆస్తిపాస్తులున్నాయని, మీ అక్క పెళ్ళైపోయి వెళ్ళిపోయిందని, ఉన్న ఆస్తి అంతా మీకేనని, ఎంక్వైరీలో మీ గురించి కరుక్కుంటే మీకు చెడు అలవాట్లు లేవని, మీరు మంచి జాబ్లో ఉన్నారని తెలిసి అతనికి నన్నిచ్చి ససేమిరా చేయమని, అతన్ని చేసుకుంటే మేము ఉరిపోసుకొని చస్తామని చెప్పారు. దాంతో మనసు లేకమైన మావి తనువులు కూడా ఏకమైనే. ఆ మాట మీకు చెప్పకపోవటం నా తప్పే, క్షమించండి అన్నాక ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు రాజు. నాకేం తెలియదండి అన్నాక నేనైతే డివోర్స్ ఇచ్చేస్తాను అన్నాడు. అన్న తర్వాత మీ ఇష్టం అండి అనేసింది ఆ అమ్మాయి. అనేసరికి ముందు ఎంతైనా ఆడపిల్ల కదా, 10 మందికి ఏం చెప్తామని ప్రియ గర్భవతి అనే విషయం రాజీవ్ ఎవరికి తెలియనివ్వలేదు. అయితే కడుపు దాస్తే దాగుతుందా, ఉండే కొద్దీ అదేమన్నా దాచిపెట్టే విషయమా, పొట్ట పెరుగుతూ ఉండటంతో సునందకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నిలదీసేసరికి విషయం బయటకు వచ్చింది. దానికి తోడు ఆనందరావుకి రోడ్డు మీద ఆయన స్నేహితుడు కనపడి మీ రాజీవ్ లాయర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాడురా అని చెప్పేసరికి లాయర్ని కలిస్తే మ్యూచువల్కి అప్లై చేశాడండి మీ అబ్బాయిని లాయర్ చెప్పాడు. ఏంట్రా ఇదంతా అని అడిగి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి బుద్ధుందా బుద్ధి లేదా మీకు అనేసరికి కూతురు గర్భవతి అని కూతుర్ని 2 వేశారు. వేసిన తర్వాత అల్లుడిని తప్పు కాయ్యా నువ్వు ఏలుకో అంటే మీకేమన్నా పిచ్చి పట్టిందా, తిక్కెక్కిందా, కొట్టాల్సింది తన్ను కాదు మిమ్మల్ని కొట్టాలి, కులాలు మతాలు అని పడి చస్తున్నారే, తను ప్రేమించక ముందే చిన్న వయసు నుంచి చెప్పుండాల్సింది మీరు, మేము చూసిన సంబంధమే చేసుకోవాలి, నువ్వు ఎవరిని ప్రేమించకూడదని,
ప్రేమ పలానా టైంకి పలానా మనిషి మీద పలానా వాళ్ళకి కలుగుద్దనే రూల్ ఏమైనా ఉందా? తను ఇష్టపడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయను అన్నారు. ఇప్పుడు నా మీద సెకండ్ హ్యాండ్ గార్డ్ అనే ముద్ర వేయాలి కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇటు నా జీవితం నాశనం చేశారు. ఒకడికి పెళ్ళామయ్యి తను గర్భవతి అయిన విషయం దాచిపెట్టింది, బరితెగిచ్చిందని మీ అమ్మాయి మీద ముద్ర వేసుకున్నారు. అసలు వీటన్నిటికీ కారణం మీలాంటి తల్లిదండ్రులు కాదా? ఎందుకండి ఆడపిల్లల జీవితాల్ని అలా గీత గీసి వాళ్ళనేదో చాలా ఫ్రీగా పెంచుతున్నాం, వాళ్ళకేదో ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, వాళ్ళని హాయిగా విహంగంలో ఎగిరే పక్షుల్లాగా వదిలేసామని చెప్పి కట్టుబాట్లు అనే పంజరాల్లో పెంచి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పండి, ప్రేమించడం తప్పు కాదు, కాకపోతే విలువలు ఉన్నవాడిని, సంస్కారం ఉన్నవాడినే, పద్ధతైన కుటుంబంలోని వాడినే మిమ్మల్ని జీవితాంతం చేయి వదలకుండా చావులో బ్రతుకులో తోడై ఉంటానని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడిని చూసి ప్రేమించండి. అలా కానప్పుడు మేము మీకు అన్ని విధాల అనువైన వాడిని చూస్తాం, అప్పుడు పెళ్లి చేసుకోండి అని వాళ్ళకి వివరంగా చెప్పండి. అంతేకాని ప్రేమించడానికి ఒకడు, పక్క పంచుకోవటానికి ఒకడు, పెళ్లి చేసుకోవటానికి ఒకడు అని ఆడపిల్లల్ని కన్ఫ్యూజ్ అయ్యేలా చేసి వాళ్ళ మీద లేని ముద్రలు తెచ్చుకునేలా మాత్రం చెయ్యొద్దండి అని చెప్పాడు. ఆ మాటకు అక్కడే ఉన్న శ్యామ్ బావమరిదిని చూసి అతని మంచితనానికి అచ్చెరు పొందిపోయాడు. అనుపమ వాళ్ళ అమ్మా నాన్న ఊరుకుంటావేంట్రా, అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేదా మీకు? మీ అమ్మాయి ఒకరిని ప్రేమించిందనే విషయం మాకు చెప్పారా అనబోతే, అమ్మ నాన్న అదే పరిస్థితుల్లో మనమున్నా మన ఇంట్లో ఆడపిల్ల అలాగే చేసినా మనం కూడా చెప్పలేం కదా, వాళ్ళని ఏమీ అనొద్దు, ఎందుకమ్మా గొడవ అంటుండగా అనుపమ కూడా నిజమే కదమ్మా, ఏ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం అయిపోవాలని కోరుకుంటారో, వాళ్ళు మంచి చెడు తెలుసుకుని ఉంటే బాగుండేది మీరన్నట్టు, కాకపోతే మన దగ్గర నిజం దాయటం తప్పు, వాళ్ళది చెప్పలేదు, ఇప్పుడు దానికని దెప్పుతామంటారా అనేసరికి ఇక పాడు దరిద్రం అనేసి మేమే మా బిడ్డ జీవితం నాశనం చేసుకున్నామని సునంద ఆనందరావు బాధపడ్డారు. ఈలోపు మ్యూచువల్ వచ్చిందే, ఎలిమని కూడా ఇవ్వకుండానే రాజీవ్కి ప్రియకి విడాకులైపోయినాయి. ఆ తర్వాత ప్రియ తను ప్రేమించిన వాడిని చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. ఆ పెళ్ళిని వాళ్ళ అమ్మా నాన్న యాక్సెప్ట్ చేసి తీరాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజీవ్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవేంట్రా నువ్వు అని సునంద అంటుంటే, అమ్మ నీకు దండం, మళ్ళీ ఒక 10 సంబంధాలు చూసింది సునంద. అందరు అమ్మాయిలు చాలా తేడాగా ఉన్నారనిపించింది, రాజీవ్కి ఎవ్వరూ కరెక్ట్గా అనిపించలేదు. దాంతో నా మనసుకు నచ్చి నేను కరెక్ట్ అనుకున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన రోజు నేనే నీకు పెళ్లి చేసుకుంటానని చెప్తాను, ఆ లోపు నువ్వు పెళ్ళి అన్నావనుకో నేను సచ్చి నిన్ను చంపుతా, నీ ఇష్టం అని చెప్పి రాజు నేను బిజీగా ఉన్నాను నన్ను విసిగించకమ్మా అని చెప్పి జాబులో పడిపోయాడు. పడిపోయిన తర్వాత పిల్లాడి పెళ్లి కావట్లేదని సునందకి దిగులు పట్టేసి వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, అసలు అల్లుడి చెల్లెలు అవంతిక ఉంది కదా, ఫస్ట్లోనే అవంతికని అడుగుంటే పోయేదే, అనవసరంగా తప్పు చేశాను అనుకుని సునంద ఆనందరావుని వెంట పెట్టుకొని అనుపమ దగ్గరికి వెళ్ళింది. అక్కడే అవంతిక శ్యామ్ నిలబడి ఉన్నారు. రెండత్తయ్య రండి మావయ్య అని శ్యామ్ ఆహ్వానిస్తే, రా అమ్మ రండి నాన్న అని అనుపమ అంది. రండి మావయ్య అని అవంతిక అన్నాక లోపలికి వచ్చి కూర్చున్నారు. ఏంటి విశేషం, మా ఇంటి మీద గాలి మళ్ళింది అంది అనుపమ. కూతురు కోసం అల్లుడు కోసం ఇష్టమని వస్తూ 4 రకాలు వండి తీసుకొచ్చింది సునంద. అవి తీసుకున్న తర్వాత చూసెళ్దామని వచ్చారా నాన్నగారు అని అడిగితే, చల్లకొచ్చి ముందు దాస్తావెందుకు చెప్పు అమ్మాయికి అన్నాడు ఆనందరావు. ఏంటమ్మా అని అడిగితే, అదే రాజీవ్ విషయం, ఏమైంది వాడికి అంది అనుపమ. ఏమీ లేదే, రాజీవ్ విషయంలో ఇలా జరిగింది కదా, సంబంధాలు చూస్తున్నాం, వాడికి నచ్చట్లేదో, వాడికి నచ్చే వాళ్ళని నువ్వు చూడట్లేదని చెప్పు అంది అనుపమ. అబ్బా సరేలేవే తల్లి, అందుకే వాడికి నచ్చేలాగా మన 2 కుటుంబాలకి ఇబ్బంది లేని విధంగా అవంతికకి రాజీవ్కి పెళ్లి జరిపిద్దామని నిన్ను అడుగుదామని అవంతికని మా ఇంటి కోడల్ని చేయమనమని వచ్చాననేసరికి అవంతిక ఏం మాట్లాడకుండా నుంచుందే. వద్దమ్మా అనేసింది అనుపమ. అనేసరికి ఏంటి అంది సునంద. వద్దమ్మా మెల్లగా మాట్లాడాను అన్నాడు శ్యామ్. లేదు శ్యామ్, నాన్నగారు క్షమించండి, అమ్మ క్షమించు, దయచేసి నేను రాజీవ్కి ఇచ్చి అవంతికని పెళ్లి చేయాలనే ఉద్దేశంలో లేను, ఎందుకంటే అది చిన్నపిల్ల, రాజీవ్ కన్నా 5 సంవత్సరాలు చిన్నదే, అలాగే మంచో చెడు రాజీవ్కి ఒకసారి పెళ్ళై డివోర్స్ అయినాయి, అత్తమామలు నాకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని నువ్వు చెప్పావు, దాన్ని నా సొంత కూతురు కన్నా ఎక్కువగా పెంచుకుంటూ వస్తున్నాను నేను, దయచేసి అలాంటి వాడిని పెళ్లి చేసుకోమనమని, వాడు నా సొంత తమ్ముడే అయినా
అయినా సరే నేను నా కూతురే అయితే చెప్పగలనా, అలాగే అవంతికకు కూడా చెప్పలేను వదినా అంది అవంతిక. నీకేం తెలియదు ఊరుకోరా అని నేను ఒక్కటే చెప్తున్నానమ్మా. అంటే నీ తమ్ముడు తప్పుడు వాడా, నీ తమ్ముడు చెడ్డవాడా, నీ తమ్ముడు తప్పు చేశాడంటున్నావా అంది సునంద. నాన్న అమ్మకు నేనేం చెప్తున్నానో అర్థం కావటం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకటి వస్తే తీసుకునే శక్తి నా గుండెకి లేదు. దయచేసి అర్థం చేసుకోమ్మా. వద్దు అంటున్నాను కదా, నన్ను బలవంత పెట్టొద్దు అనేసరికి అవునులే నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ దగ్గరికి నీ ఆడపడుచుని అడిగానని అలుసు నీకు, లెక్కలేని తనం నీకు. తల్లిని పట్టుకొని బయటికి నడువు అనకుండానే మొహం మీదే మేము మీ సంబంధాన్ని అందుకోవటానికి సిద్ధంగా లేవు అంటున్నావు. మళ్ళీ నీ గడప తొక్కి నీ మొహం చూసి నీతో మాట్లాడితే అప్పుడు అడుగు నన్ను. పదండి, వచ్చినందుకు బాగా పెట్టిందిగా మీ కూతురు అని సునంద ఆనందరావుని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అవంతికకి వదినెందుకు అంత చువుకుమనేలా అమ్మా నాన్నలతో మాట్లాడి పంపిందో అర్థం కాలేదు. ఈలోపు అనుపమ శ్యామ్తో ఇక బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అవంతిక కిటికీ పక్కన నుంచుంది. కిటికీ పక్కన నుంచొని ఎందుకు వాళ్ళకంత హార్ష్గా చెప్పావు, తప్పే ఉంది, వాళ్ళు అడిగిన దాంట్లో మనసులో మాట అడిగారు అన్నాడు. నిజానికి శ్యామ్ కూడా రాజీవ్ని అవంతికకిచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంలోనే శ్యామ్ కూడా ఉన్నాడు. అవంతిక చదువు ఉంది కాబట్టి అవగానే అడుగుదాంలే అనుకుంటున్నాడు. అంతకన్నా మంచి భర్త, ఆదర్శ అభిప్రాయాలున్న అబ్బాయి, అంతకన్నా గుణవంతుణ్ణి వీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వెతికి తీసుకురాగలరు. రాజీవ్ని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఎంత మంచివాడో కూడా శ్యామ్కి తెలుసు. దాంతో శ్యామ్ అదే ఆలోచనలో ఉండి అనుపమతో ఇలా అంటే, వద్దు శ్యామ్, ఎందుకంటే అది తల్లి తండ్రి లేని పిల్ల. నేనే తల్లినై నేనే తండ్రినై దాన్ని కడుపులో పెట్టుకొని పెంచుకుంటున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో శాశ్వతంగా బిడ్డలు పుట్టకుండా పోయారు. నాలో లోపం ఉందని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ క్షణంలోనే అది నా కూతురు అనుకున్నాను, నా ప్రపంచం అనుకున్నాను, నా లోకం అనుకున్నాను. కంటికి రెప్పలా పెంచుకొచ్చుకుంటున్నాను. దాన్ని ఒక మంచి అయ్యి చేతిలో పెట్టి అది పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నాను. నాకంటూ ఇక ఈ జన్మకి మిగిలింది నా కూతురైనా ఆడపడుచైనా ఎవరైనా సరే అదే అనుకొని బ్రతుకుతున్నాను అనేసరికి ఆ మాటలు విన్న అవంతిక తలుపు తోసుకొని వచ్చి వదిన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు అమ్మా నాన్న లేరనుకున్నాను వదిన, నువ్వే అన్నీ అయ్యి చూస్తున్న నా వదినమ్మవి నువ్వు అని ముద్దులు పెట్టుకుంది. శ్యామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక 10 రోజులకి వెళ్ళకరా దానింటికి అన్నా సరే రాజు అక్కకి ఇష్టమైన స్వీట్స్ తను క్యాంపుకు వెళ్ళి వస్తూ తీసుకొచ్చి అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్క అన్నాడు. అనేసరికి శ్యామ్ బయటికి వెళ్ళాడు. అవంతిక బయటికి వెళ్ళి ఉండేసరికి రారా అని అనుపమ అంటుంటే అప్పుడే శ్యామ్ వచ్చి కిటికీ పక్కన నిలబడితే ఇదిగో తీసుకోవే అంటే బాధపడ్డావారా నేను అన్నమాటకి అందే అనుపమ. లేదక్క, నీ మనసు అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని కాదు నేను, అమ్మని కాదు కదా. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోవటానికి నీ తమ్ముణ్ణే, నీతో పాటు అటు ఇటుగా ఎంతైనా ఒక 5 సంవత్సరాల వెనకాల పుట్టినా నీతో కలిసి ఆడుకుంటూ పెరిగిన వాడినే. నిజమేగా నువ్వన్న దాంట్లో కూడా మంచో చెడో అవంతికకి నేను ఎలా కరెక్ట్ అవుతాను చెప్పు. నాకు ఒక వివాహం అయిందే, నాకు ఆమెకి మధ్య శారీరక సంబంధం ఉందా లేదా, మేమిద్దరం కలిసామా లేదా, మా ఇద్దరికి మొదటి రాత్రి అయ్యిందా లేదా అనేది తీసి పక్కన పెడితే ఇప్పుడు నేను రెండో పెళ్లి వాడినే, ఇప్పుడు నేను డైవోర్స్ తీసుకున్న వ్యక్తిని. నాలాంటి వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అవంతికకి ఏముందక్క? అవంతిక ముందు నేను చాలా తక్కువ. అలాగే ఇంకొక విషయం, తనకన్నా నేను 5 ఏళ్ళు పెద్దవాడిని, నన్నే చేసుకోవాల్సిన అవసరం తనకేంటే? అదే కాక నువ్వే మాట ఎందుకన్నావో నాకు అర్థమైంది. అవంతికకి అమ్మా నాన్న లేరు, అన్నీ నువ్వు బావయ్యే పెంచుతున్నారు. రేపొద్దున మా ఇద్దరి మధ్య ఏ చిన్న విషయంలో విభేదం వచ్చినా, ఏ చిన్న విషయంలో మనస్పర్ధ వచ్చినా, అమ్మకి అవంతికకి మధ్య ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా అమ్మ నేను బాగా చూసుకోనా? బాగానే చూసుకుంటాను కదా, సొంత కూతుర్లా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను, నేనేం తక్కువ చేస్తాను అని అన్నా సరే ఎక్కడ అమ్మ ఒక్క మాట అంటుందో, ఎక్కడ ఆ మాటకు అవంతిక చివుక్కుమంటుందో, రేపొద్దున బావ నీ తమ్ముడికి ఇచ్చి చేయబట్టే కదా ఇలా అయింది అని మీ ఇద్దరి మధ్య ఎక్కడ మనస్పర్ధలు వచ్చి మీ కాపురంలో కలతలు వస్తాయో అని నువ్వు చాలా దూరం ఆలోచించి అలా మాట్లాడావని, దాంట్లో నీ స్వార్థం లేదని, నువ్వు ఒక
తల్లిగా అవంతిక విషయంలో ఆలోచించావు, భార్యగా బావ విషయంలో ఆలోచించావనే నాకు అర్థమైందక్క అని. మనకి ఎవరితో అనేది భగవంతుడు మనం పుట్టినప్పుడే రాస్తాడో, అనవసరంగా మనం ఆశలు పెంచుకోకూడదు అని రాజీవ్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా శ్యామ్ లోపలికి వచ్చాడో. ఎప్పుడు వచ్చావురా అని అడిగితే కాసేపు అయింది బావా, వెళ్ళిపోతున్నావే అని అడిగితే ఏం లేదు అక్కకి స్వీట్స్ ఇద్దామని వచ్చాను. అత్తయ్య మామయ్య రాలేదు కదూ, ఎన్నాళ్ళు ఉంటాయిలే బాబా కోపాలు తాపాలు, 4 రోజులు తర్వాత వస్తారులే, అలాగే మాట్లాడు, దమ్మ సంగతి తెలియందేముంది అన్నాడు రాజు. అన్న తర్వాత నిన్నేమీ అంటలేదు బావా, అక్కనే అస్సలు అక్క పొడగిట్టనివ్వటలేదు అమ్మ అన్నాడు రాజు. ఆ మాటకే మీ అక్క గొప్ప భార్యరా, గొప్ప అమ్మ, గొప్ప వదిన, గొప్ప కోడలు, నేనే అంత మంచి అల్లుడిని కాదేమోలే అనేశాడు. చచ్చ ఏం మాటలు బావా అవి, నీకన్నా మంచోడు దొరుకుతాడారా నాకు బావమరిదిగా అంటే, చూడు బావా మనం అనుకోగానే అన్నీ అయిపోవు, తనకి నాలాంటి వాడిని చేసుకోవాల్సిన స్థితి గతి అవసరం లేవు బావా. తను ఆకాశంలో ఉండే చందమామ, నేను నేల మీద నడిచే బాటసారినే. ఎప్పటికీ కూడా నాకు తనకి ఎవడో కంప్లీట్ చేయలేనంత దూరం ఉండిపోతుందేమో. అనవసరమైన ఆశల్ని మనమే అనవసరంగా పెంచుకుని అవతల వాళ్ళ మీద రుద్ది బాధపడకూడదు బావా. నాకు తగిన అమ్మాయి ఎవరో ఒకళ్ళు నా జీవితంలోకి రాకపోరో, తను బాగుండాలని అక్క కోరుకున్నట్టే తన లైఫ్ బాగుంటే అంతకన్నా ఏం కావాలి అని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్యామ్ చాలా బాధపడ్డాడు. ఆ తరువాత అవంతిక ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చింది. సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఇక అవంతిక ఫ్రెండు శాంతి ఒక రోజున అవంతిక దగ్గరకు వచ్చి, మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతోంది, ఖచ్చితంగా రావాల్సిందే నువ్వని పట్టుపట్టిందే. పట్టుపడితే అవంతిక వదిన ఇలా రమ్మంటోంది శాంతి అని చెప్తే, చాలా క్రాప్ టాపులు కొన్నాను, ఒక్కటి కూడా వేసుకోవట్లేదని బుట్టబొమ్మలాగా అవంతికని అలంకరించి ఎంతో చక్కగా శాంతికి 100 జాగ్రత్తలు చెప్పి కాడిచ్చి, డ్రైవర్నిచ్చి, కార్డు ఇచ్చి, ఫోన్ ఇచ్చి, అన్నీ ఇచ్చి మరీ పంపించింది అనుపమ. ఎక్కడికి వెళుతోంది అని అడిగితే, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట్లే అనేసరికి, నేను వద్దు అంటే దాన్ని ట్రిప్పులకు పంపిస్తున్నావు, నేను వద్దు అంటే దాన్నే ఫ్రెండ్స్తో సినిమాలకని షాపింగులకని పంపిస్తున్నావు, నేను వద్దంటే ఇలా పార్టీలకి ఫంక్షన్లకి పంపుతున్నావు, ఎందుకను అని అడిగితే, ఒకప్పుడు మనం ప్రేమించుకోలేదా, మనం వెళ్ళి రాలేదా, ఎందుకు దాన్నే అంత కట్టుబాటుల్లో ఊపిరాన్నట్టు పెంచాలంటావు, పంజరంలో చిలకల్లా ఆడపిల్లల్ని పెంచకూడదని చెప్పిన వారు తమరందరూ కూడా. ఇవాళ అలాంటిదే నేను ఒక కన్న తల్లిగా ఆలోచిస్తున్నాను, దాని మంచి కోసం వెళ్ళిరాని సరదాగా ఏమైంది అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అలా అవంతిక వెళ్ళింది శాంతి వాళ్ళ ఫంక్షన్కి. అక్కడ భరత్ అనేటటువంటి ఒకడు అవంతిక అందచందాలని చూసి మత్తెక్కిపోయి ఆ క్షణంలోనే అవంతిక మీద మనసు పాడేసుకున్నాడు. శాంతికి లూజ్ టంగ్ అలవాటు ఉంది, ఎవడు ఏ గిఫ్ట్లు ఇచ్చినా తీసుకొని అవతల వ్యక్తి గురించి ఏ నుంచి జెడ్ వరకు చెప్పేసుద్ది. అలా భరత్ శాంతి దగ్గరికి వెళ్ళి శాంతి వాళ్ళకి దూరపు బంధువులు అవుతాడు భరత్. ఇక శాంతిని పరిచయం చేసుకొని హాయ్ అని చెప్పి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. అడిగి తను అప్పటికప్పుడే బజార్కి వెళ్ళి శాంతి వీక్నెస్ తెలుసు కాబట్టి 4 గిఫ్టులు తెచ్చి శాంతి మొహాన పడేశాడు, అంతే. ఇక అవంతిక ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళిపోగానే శాంతి లిస్ట్ చెప్పడం మొదలుపెట్టింది భరత్కి. అవంతికకి అమ్మా నాన్న లేరని, అవంతికకి అన్నయ్య వదిన ఉన్నారని, వాళ్ళ అన్నయ్యకి పిల్లలు లేరని, వాళ్ళ వదిన అవంతికని సొంత కన్న తల్లిలా చూసుకుంటుందని, అవంతిక చాలా అందగత్తని కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారని, అందరినీ తిరస్కరించిందని, కాదందని, ఇంతవరకు అవంతిక మనసులో ఒక్క మగాడు లేడని, ఒక్క మగాడు కూడా అవంతిక చిటికిన వేలు గోడు కూడా తాకలేదని, అవంతిక వాళ్ళు స్థితిమంతులని, అన్ని విధాలా అన్నీ బాగున్నాయని, చాలా మంచి ఫ్యామిలీ అని, పరపరాగ సంపర్కం ఎరగని పువ్వు అని, ఇక అవంతిక గురించి బాగా చదువుద్దని, టాలెంటెడ్ అని, అవంతిక అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమని బడబడ పాఠం చదివేసింది శాంతి. దాంతో ఇక భరత్ అవంతిక ఫోన్ నెంబర్ ఇవ్వా అంటే ఇచ్చేసి నేను ఇచ్చానని చెప్పొద్దంది శాంతి. ఆ రోజు నుంచి భరత్ అవంతిక వెంటపడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేనిది బతకలేను, నువ్వు లేనిది చచ్చిపోతాను అని చెప్పి అవంతికను ఫాలో అవటం మొదలుపెట్టాడు. ఫస్ట్లో తిట్టింది, అడిసింది, గొడవ చేసింది, కేసు పెడతానందే, అన్నయ్య వదినలకి చెప్తానందే. ఆ తర్వాత అవంతిక కొద్దిగా మెత్తపడింది. నువ్వు
లేనిదే నేను బతకలేనన్నాడు, చచ్చిపోతానన్నాడు, నువ్వే నా సర్వస్వం అన్నాడు. ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చస్తే చావు అందే అవంతిక. అందని సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని అతని ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి చెప్పారు. నీ వల్లే చనిపోవాలనుకున్నాడు, వాడికన్నా మంచోడు నీకు భర్తగా దొరుకుతాడా, భరత్ అంత మంచోడు ఇంత మంచోడని ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఆ తర్వాత అవంతిక భరత్తో ఫ్రెండ్లీగా మాట్లాడటం మొదలుపెట్టింది. భరత్ గిఫ్ట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇంట్లో చెప్పకుండా అవంతిక కొత్తగా భరత్తో కలిసి బయటికి సినిమాకని, షాపింగ్ అని, అతన్ని కలవటానికని, పార్క్ కని, మాట్లాడటానికని వెళ్ళొస్తుంది. హద్దులు మీరట్లేదు, కాకపోతే అతనితో చనువుగా ఉంటుంది. అది అతను గ్రహించాడు. పెళ్ళి 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 అని అవంతిక ప్రాణం తీస్తున్నాడు. ముందు ఈ విషయం అన్నయ్యకి చెప్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. వదిన తన్నేటు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, తన ఇష్టం కాదంది కాబట్టి, తన మాట కాదంది కాబట్టి వదినకి చెప్పాలి. వదినకి చెప్తే వదిన అన్నయ్యకి చెప్పి ఒప్పించుద్ది. ఆ తర్వాత భరతను పెళ్లి చేసుకోవాలి అనుకుంది అవంతిక. వీళ్ళు ఈ పనిలో ఉండగానే అనుపమ, శ్యామ్ కలిసి ఎటు అవంతికకి చదువు అయిపోతుంది కాబట్టి పెళ్లి చేసేద్దాం అనుకుని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అలా మొత్తం 8,000 సంబంధాల్లో నుంచి 800 సంబంధాలని ఫైనలైజ్ చేసింది అనుపమ. 800 సంబంధాల్లో నుంచి 80 ఫెయిర్ చేసింది. 80లో నుంచి 8 ఫెయిర్ చేసింది. 8లో నుంచి 4 ఫెయిర్ చేసింది. ఆ 4 పెళ్లి కొడుకుల ఫోటోలు పక్క పక్కనే పెట్టు కూర్చుంది. పక్క పక్కనే పెట్టు కూర్చుంటే ఏంటే ఇదే అన్నాడు. ఏంటే ఇదంటే సంబంధాలు వెతుకుతున్నానని చెప్పాను కదూ, మర్చిపోయావు నువ్వు. నీకు నేను చెప్పింది ఎప్పుడు మన అవి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చెప్పానంటే అప్పటి నుంచి 8,000 మందిని ఎతికావా అంటే మిగతా వాళ్ళందరూ రిజెక్టెడ్ పీసులా అన్నాడు శ్యామ్. అలా కాదు, మనకు తగిన వాళ్ళు కాదు అనేసింది. అనేసి మరి వీళ్ళ 4 ఏంటి, వీళ్ళ 4 ప్రొఫైల్స్ ఫైనల్కి వచ్చినాయి అని ఒకసారి వీళ్ళ గురించి చెక్ చేస్తున్నాను అనేసరికి శ్యామ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉందని పక్కనే కూర్చుంటే వీడు రిజెక్టెడ్ అంది అనుపమ. దేనికి అన్నాడు శ్యామ్. వీడికి 2 అక్కలు 1 చెల్లెలు ఉన్నారు. అంతమంది ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి మన పిల్లని పంపకూడదు. ఎందుకంటే సహజంగా ఈ రోజుల్లో చాలామంది అమ్మలకి కూతుళ్ళకి దోచిపెట్టడం, కూతుళ్ళని అతిగా ప్రేమించడం, కోడళ్ళని హింసలు పెట్టడం, కొడుకుల మీద పడి బతికేయటం, ఎంతసేపు కొడుకు కోడలు వాళ్ళ కూతుళ్ళకి లేని సుఖాలేదో అనుభవిస్తున్నారని సూటిపోటి మాటలంటం, తోలనాటం ఇలాంటివి చేసి మన పిల్లని టార్చర్ పెడతారు. వద్దు మనకే అనేసిందే. ఈ సంబంధం రిజెక్టెడ్ అంది. తర్వాత మళ్ళీ వారం రోజులకే వీడికేం పోయే కాలం వచ్చింది అన్నాడు శ్యామ్. వీడు మమ్మా బాయ్ అంటే అన్నాడు శ్యామ్. మమ్మా బాయ్ అంటే ఇప్పుడు నువ్వున్నావు, మన అత్తయ్య ఉన్నప్పుడు నువ్వు ప్రతిదీ మన అత్తయ్యకి చెప్పేవాడుగా, ఎందుకు చెప్తాం అలాగా అన్నాడు. కానీ వీడు అలా కాదు. పొద్దున్నే లేసి బ్రష్ మీద ఏ పేస్ట్ వేసుకోవాలో వాళ్ళమ్మ డిసైడ్ చేయాలి, వీడేం తినాలో వాళ్ళమ్మ డిసైడ్ చేయాలి, వీడేం చదవాలో వాళ్ళమ్మ డిసైడ్ చేయాలి, వీడే డ్రెస్ వేసుకోవాలో వాళ్ళమ్మ డిసైడ్ చేయాలి, వీడే ఫ్రెండ్స్తో మాట్లాడాలో వాళ్ళమ్మ డిసైడ్ చేయాలి, రేపొద్దున పెళ్ళాంతో బెడ్రూమ్లో ఎంతసేపు ఉండాలి, బెడ్రూమ్లో ఏం చేసి వచ్చాడు, హనీమూన్కి ఎన్ని రోజులు వెళ్ళాలి, రేపొద్దున వీడే ఉద్యోగం చేయాలి, వీడెప్పుడు పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, వీడి పెళ్ళాం ఎలా ఉండాలి, వీళ్ళ 3 పెళ్ళాం ఎలా ఉండాలి అనేది కూడా వీళ్ళమ్మ డిసైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళని చేసుకునే అమ్మాయిలు వేరే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మన అమ్మాయి కరెక్ట్ కాదందే. ఆ తర్వాత మళ్ళీ వారం రోజులకి ఇంకొకడిని కరెక్ట్ కాదనేసిందే. వీడికేం పోయే కాలం వచ్చింది అన్న తర్వాత అసలు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయే నీకు, డీటెయిల్స్ ఎలా కనుక్కుంటున్నావు వీళ్ళ గురించి అని అడిగాడు శ్యామ్. 20 మంది ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టా, 15 మంది నా ఫ్రెండ్స్ని పెట్టా, అది కాకుండా 20 మంది మా బంధువుల్ని పెట్టా, స్వయంగా నేనే ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నా, మరి వాళ్ళ గురించి తెలియవా నాకు పుట్టుపూర్వత్రాలు అనేసిందే. అవ్వా, నా గురించి కూడా ఇలాగే అనుకున్నావా అనేసరికి నువ్వు వేరు వాళ్ళు వేరు, మనిద్దరి మధ్య ఉన్నటువంటి చనువు వేరు, నీ క్యారెక్టర్ వేరు, కానీ వాళ్ళ గురించి మనకేమన్నా తెలుసా, నీకు నాకు ఉన్నట్టు వాళ్ళకి మన అమ్మాయికి ఏమైనా పరిచయం ఉందా, ప్రేమించుకున్నావా, ఏమన్నా వాళ్ళ గురించి మనకు మొత్తం తెలుసు అనుకుంటున్నావా, నువ్వు నీ పిచ్చి మాటలు అనేసిన తర్వాత ఈడికేం పోయే కాలం వచ్చింది అన్నాడు శ్యామ్. అనేసరికి బాబు మంచి ఫ్లర్టింగ్ క్యాండిడేటు. బాబుకి అమ్మా బాబులకి తెలియకుండా స్మోకింగ్ అలవాటు ఉంది, దొంగతనంగా అప్పుడప్పుడు తాగుతాడు, డ్రింకింగ్ అలవాటు ఉంది, ఫ్రెండ్స్తో పబ్బులకి వాటికి వీటికి వెళ్ళొస్తాడు, వీడికి అమ్మాయిలతో ట్రిప్పులకి వెళ్ళే అలవాటు ఉంది, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు, స్థిరచరాస్తులన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ అమ్మా నాన్నల దృష్టిలో వీడికి అడిగిన ముత్యం. కానీ వీడి లోతుల్లోకి వెళ్తే ఏంటంటే వీడికి 4-5 అమ్మాయిలతో అఫైర్లు కూడా ఉన్నాయి. రేపొద్దున మన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని కూడా ఒక
ఒకవైపున లూప్ లైన్లో కంటిన్యూ చేస్తూ మన అమ్మాయిని మెయిన్ లైన్లో ఉంచుతానంటే మనకు కుదరదు కదా అనేసిందే. సో మొత్తానికి ఇతను ఫైనల్ అన్నమాట అనేసరికి ఎస్ అందే. ఇతని పేరేంటి అనేసరికి శరత్. అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. అమ్మా నాన్నలకి 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆల్రెడీ పెళ్ళైపోయి లవ్ మ్యారేజ్ స్టేట్స్లో ఉంటున్నాడు. అతనికి 2 పిల్లలు కూడాను. ఇక ఇతను 2వ కొడుకు. పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్టెడ్గా లేడు బాబు. నిజానికి ఏంటంటే ఏ బ్రేకప్లు అవేమీ లేవులే, కానీ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని, ఆ క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్ళు దొరకట్లేదని బాబు అభిప్రాయాలకి, పాష్నెస్కి, అలాగే అన్నిటికీ సూటబుల్గా లేరని చెప్పి బాబు కాదనుకుంటున్నాడంట. వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు పెళ్ళవుద్దా, కొడుకు ఎవరిని ఓకే చేస్తాడా అని తప్పించిపోతున్నారు అని చెప్పేసరికి సో శరత్ ఓకే అంటావు అవంతికకి అన్నాడు శ్యామ్. కాదు, అవంతిక ఓకే అంటే అప్పుడు ఓకే అంది. మళ్ళీ అదేంటి, చేసుకోవాల్సింది నువ్వు నేను కాదు మిస్టర్, అవంతిక తనకి నచ్చాలి అనేసరికి అవంతిక అప్పుడే ఇంటికి వచ్చింది. వచ్చేసరికి లోపలికి పిలిచి శ్యామ్ అవంతికని ఈ ఫోటో చూడు ఎలా ఉందో అని అడిగాడు. ఎవరన్నయ్యా అనేసరికి ముందు అడగాల్సింది ఆ మాట కాదు, నువ్వెవరినైనా ప్రేమించావా అవి అని అడిగింది. అదేంటి అన్నాడు శ్యామ్. మనం ప్రేమించుకోలే, ప్రేమ అనేది పలానా టైంలో పలానా వాళ్ళకి పలానా వాళ్ళ మీదే కలగాలనేది ఏమీ లేదు కదా మిస్టర్, అడిగితే తప్పేంటి అనేసరికి అవంతికకి ధైర్యం సరిపోలేదు. ప్రేమించావా ఎవరినైనా, ఎవడవాడు అని అడిగాడు శ్యామ్. అడిగేసరికి అవంతిక మౌనంగా ఉంటే సైలెన్స్ ఆన్సర్ కాదు అన్నాడు శ్యామ్. కోపమని అవంతికకి తెలుసు. అలాంటిదేం లేదన్నయ్య అందే. అబ్బా అడిచే అడగాల ఏంటి, దాని కాస్త ప్రేమగా అడిగినా అదే చెప్పుద్ది సమాధానం. ఏరా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగింది అనుపమ. లేదు వదినా అంటే ఒకవేళ ఇష్టపడితే గనక చెప్పు, అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ తీసి అతని గురించి కనుక్కొని అతన్నిచ్చే అన్నయ్య నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటో తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి కనుక్కుని అతన్నే చేసుకుందు, కానీ నీ మంచి కన్నా మాకేం కావాలమ్మా అందే. అన్న తర్వాత చెప్పు, అడుగుతుంటే చెప్పవే అన్నాడు శ్యామ్. లేదంటున్నాగా అన్నయ్య, ఎవరు లేరు మీ ఇష్టం అనేసింది. అయితే ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చూడు, అబ్బాయి పేరు శరత్ అంట అని చెప్పిన తర్వాత మీ ఇష్టం అన్నయ్య, బాగున్నాడు అనేసిందే. సరే మన ఇష్టమేనంటోంది కదా, బాగున్నాడు అంటోంది కదా, అయినా సరే అవి నువ్వు ఒకసారి అతనితో పెళ్లి చూపుల్లో కలిసి మాట్లాడిన తర్వాత డిసైడ్ చేద్దాంలే అందే. ఆ తర్వాత పెళ్లి చూపులు కానీ శరత్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. శరత్ రాలేదు. శరత్ అనుపమకి శ్యామ్కి ఫోన్ చేసి మీరు తప్పుగా అనుకోవద్దండి, నాకు అమ్మాయిల్ని గంగిరెద్దుల్లాగా అలంకరించి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టి ఏదో వాళ్ళతో అందరిలో కలిపి నేనేదో గదిలో పక్క తీసుకెళ్ళి 5 నిమిషాలు మాట్లాడాలనుకునే మనిషిని కాదు. నావడికి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అలాగే అవతల వ్యక్తికి కూడా నా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే కనుక తన్ని పలానా కాఫీ డేకి కానీ హోటల్కి కానీ పంపించండి, నేను తనతో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత అప్పుడు ఫైనల్ చేద్దాం, మీరేమీ అనుకోవద్దన్నాడు శరత్. దీనిలో అనుకోవటానికి ఏముందిలేమనమని అనుపమ శ్యామ్ కలిసి అవంతికని అతను చెప్పినటువంటి కాఫీ డే దగ్గర దింపి వాళ్ళు కాస్త దూరంలో వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అసలు వాళ్ళ అమ్మ బాబులకి కూడా తెలియనని పుట్టుపూర్వత్రాలు కనుక్కొచ్చావంటే నిన్ను స్పై కింద వాడొచ్చే అన్నవ్వాడు శ్యామ్. ఛా అన్నవ్వింది అనుపమ. ఈలోపు అవంతిక వెళ్ళటం, శరత్తో మాట్లాడటం, శరత్కి అవంతిక నచ్చేయటం, అవంతిక అభిప్రాయాలు శరత్ అభిప్రాయాలు ఒకటేననిపించటం, ఆ శరత్ అవంతికని నచ్చావని చెప్పటం, అవంతిక మీరు నాకు నచ్చారంటాం, పెళ్ళికి ఓకే చేసేసుకోవటం, ఇవి ఆ శరత్ వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి చెప్పటం, అవంతిక ఇటు వచ్చి అనుపమకి శ్యామ్కి ఓకేనని చెప్పటం జరిగిపోయింది. చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా అనుపమ శ్యామ్ అవంతికకి శరత్కి ఎంగేజ్మెంట్ జరిపించేశారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ధూమ్ధామ్గా ఒకవైపు నుంచి పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయినాయి. అటువైపున తమ కొడుకు ఒప్పుకోవటమే ఎక్కువ, పెళ్లి చేసుకుంటాను అంటమే ఎక్కువ అని ఇక శరత్ వాళ్ళ అమ్మ నాన్న చాలా గ్రాండ్గా వాళ్ళ వైపు నుంచి అట్టహాసంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. పెళ్లి పెద్ద గ్యాప్లో కూడా లేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్లోనే పెట్టుకున్నారు. ఈ విషయం మళ్ళీ శాంతి ద్వారా భరత్కి తెలిసి అవంతికని కలిశాడు. నువ్వు వాణ్ణి కనుక పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని, వాడిని మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నీ ఇంటి ముందు నుంచే నా శవం వెళ్ళొద్దని, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేను ప్రాణాలతో ఉండనని, నేను నిజంగా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని,
ప్రేమ విలువేంటో నీకు తెలియట్లేదని, నా విలువేంటో నీకు తెలియట్లేదని, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా అని మొత్తానికి భరత్ మళ్ళీ అవంతికని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో అవంతిక ఆలోచనలో పడిందే. ఒకవైపున ఆలోచించి నలిగిపోతోంది. పెళ్లి ఏర్పాట్లు చాలా హడావిడిగా జరిగిపోతున్నాయి. టకటక మెహందీలు అయిపోతున్నాయి, హల్దీలు అయిపోతున్నాయి, ఫ్రెండ్స్ రావటం, సంగీతులు జరిగిపోవటం అంతా టక అయిపోతోంది. రాజీవ్ కూడా వేరే ఊరు వాళ్ళ అమ్మ నాన్న పద్దాక పెళ్ళి అంటున్నారని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుంచి అవంతిక పెళ్ళి అన్నారని బావకి హెల్ప్ చేయటానికని ఇక్కడికి వచ్చాడు. వచ్చి వాళ్ళంతా మగాళ్ళు పెళ్లి పనుల్లో ఉంటే అనుపమ చాలా హడావిడిగా ఉంది. అత్తగారు తనకి ఆడపడుచుకి అని విడివిడిగా పెట్టిన నగలు మొత్తం అవంతికకే పెట్టేసింది. ఈ చీర ఉంది, ఈ చెప్పులున్నాయి, ఇవి లేవు అనకుండా అవంతికకి ఒక 50 సూట్ కేసులకి సర్దేసింది అనుపమ. దాంతోపాటు లగ్జరియస్గా ఉండేటటువంటి ఒక ఇల్లు, దాంట్లో మొత్తం ఫర్నిషింగు, దాంట్లో కావలసిన సామాను మొత్తం ఫిల్ చేసుకుంటూ వచ్చి 6 నెలలకి సరుకులతో సహా రీఫిల్ చేసేసి పని వాళ్ళతో సహా అపాయింట్ చేసేసింది. శరత్ వస్తున్నాడు, అవంతికతో మాట్లాడుతున్నాడు, గిఫ్ట్లు పంపిస్తున్నాడు, బయటికి వెళ్ళి వస్తున్నారు. ఇక ఒకవైపున మా కోళ్ళు అని శరత్ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు, చుట్టాలు బంధువులు వస్తున్నారు, అవంతిక అదృష్టానికి మురిసిపోతున్నారు. శ్యామ్ సంతోషపడుతున్నాడు. రాజీవ్ అవంతిక లైఫ్ ఓ మంచి దారి అవుతున్నందుకు రాజీవ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఇంకొక 4 గంటల్లో పెళ్ళుందనంగా అత్తగారు మామగారు రాలేదని అనుపమ చిన్న మొహం పెట్టుకుంది. శ్యామ్కి చాలా బాధేసింది. ఏరా రాజీవ్ రాలేదా అంటే, నేను చెప్తే వచ్చుద్దా బావా, అక్క మీద కోపంగా ఉంది అన్నాడు. శుభలేఖ ఇవ్వటానికి వెళ్ళినా కూడా రాలేదని అత్తగారు బాధేసింది శ్యామ్కి. దాంతో మళ్ళీ ఇంకో శుభలేఖ తీసుకుని తనే రాజీవ్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి అది వచ్చిందారా, తలుపేసాయి అందే సునంద. వచ్చింది అక్క కాదు బావ వచ్చాడు అనేసరికి అల్లుడంటే వల్ల మాలిన ప్రేమ అత్తమామలకి. ఇటువైపుని తిరిగి అల్లుడిని రామ్మ రాయ్యా అనేసరికి, రారా మీరు మా ఇంటికి మా పెళ్ళికి అనేసరికి, అది కాదు అదొచ్చి పిలిచిందా ఏంటి నన్ను, అది రమ్మందా ఏంటి నన్ను, నాకెవరో పరాయి వ్యక్తికి వేసినట్టు అది పోస్ట్లో కార్డేసింది తెలుసా అల్లుడు అనేసరికి, మీరు వస్తే ఏమైనా అంటాడని రాలేదేమోలే అత్తమ్మ అనేసరికి, లేదు అక్కడికి వచ్చినా సరే నేను దాని మొహం చూడాలి అల్లుడు, నేను రాను, అది అలాగైనా నాకు సమాధానం చెప్పాల్సిందే. అయితే ఆ రోజు మా అమ్మ నాన్న లేనప్పుడు మీరే నాకు అమ్మ నాన్న అన్నారా, ఆ మాట అబద్ధమా? అయితే మేము అనాథలమనేగా దిక్కులేని వాళ్ళలా పెళ్లి చేసుకోమంటున్నారు అత్తమ్మ, అలాగా నా చెల్లెలకి మీ అందరూ ఉండుకొని నాకెవరూ లేనట్టు ఉండాలంటున్నారా అని శ్యామ్ చిన్నమొహం పెట్టుకునే పాటికి అల్లుడు అని ఇద్దరు దగ్గరికి తీసుకొని, చాలే ఊరుకో, ఇంకోసారి ఆ మాట అంటే 2 వేస్తాను జాగ్రత్త, ఎవరు చెప్పారు నీకు అమ్మలేదని, నేనే మీ అమ్మని, మీ మామయ్య మీ మా నాన్నగారు, భలేవాడివే, పదండి ఏంటని సార్లు చెప్పించుకుంటారు అని గబగబా తయారయ్యి, మేము వస్తాం మీరు వెళ్ళండి పెళ్లి పనుల దగ్గరకని ఆనందరావు ముందు బయలుదేరి, సునందను వెనకాల రావే అని ఆయన బయలుదేరి వచ్చాడు. పెళ్లికి వచ్చిన తర్వాత అనుపమ పలకరించబోయిన సునంద మొహం తిప్పుకొని కూర్చుంది. రాజీవ్ శ్యామ్ అది చూసి నవ్వుకొని, మొత్తానికి బావ ఉప్పుని నిప్పుని ఓ దగ్గర పెట్టావని వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఈలోపు పై గదిలో అవంతిక రెడీ అవుతోంది. మేకప్ అమ్మాయిని బయటకు పంపించి, ఫ్రెండ్స్ని బయటికి పంపించి, తన ఒంటి మీద ఉన్న నగలు మొత్తం తీసేసి అక్కడ పెట్టింది, లెటర్ రాసి పెట్టింది. ఆ తర్వాత పట్టుబట్టలు అవన్నీ తీసేసి సాదాసీదా డ్రెస్ వేసుకొని కిటికీలో వెనక నుంచి చీరలు కట్టేసి అక్కడి నుంచి కళ్యాణ మండపం వెనక నుంచి కిందకి దిగేసింది. అక్కడి నుంచి 4 కార్లు మారి భరత్ దగ్గరికి చేరుకుంది. వెంటనే భరత్ అక్కడి నుంచి ఇక ఒక ట్రైను ఎక్కించి అవంతికని తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. 4 గంటలైంది, ఇంకా అమ్మాయి బయటికి రావట్లేదు. అబ్బాయి వచ్చేసి వరపూజ కూడా చేస్తున్నాడు. పెళ్లి ముహూర్తాన్ని టైం అయిపోతుందని అనుపమ పరిగెత్తుకుంటూ పైకి వెళ్తే, ఏంటి అందరూ బయట నిలబడున్నారు అంటే, తనకేదో కొంచెం అనీజీగా ఉంది, రెస్ట్ తీసుకుంటానంది మేడం అంటే, అయ్యో ఏమైంది, అవి అని తలుపు కొట్టేసరికి తలుపు తీయిపోతుంటే గట్టిగా తలుపు పగలగొట్టించింది అనుపమ. రాజీవ్తో లోపలికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళేసరికి అక్కడ నగలు పెట్టేసి, చీరలు పెట్టేసి, ఫోన్ కూడా పెట్టేసి ఉంది. దాంతో అక్కడ లెటర్ ఎగురుతూ ఉండేసరికి లెటర్ రాజీవ్ చేత్తో తీసుకుని కూర్చుండిపోయాడు. ఏమైందిరా అని అనుపమ లెటర్ తీసుకుంటే, వదిన ఇలా వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నాకు తెలియదు, క్షమించో, మా అమ్మ నాన్న లేకపోతే నువ్వు అన్నయ్యే తల్లి తండ్రి పెంచారు, నాకు చెప్పాలి
చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు. నేను కాలేజీలో ఒక వ్యక్తిని ప్రేమించాను, మీరు నన్ను అడగలేదని కాదు, అడిగారు, కానీ మీరు అడిగితే చెప్పే ధైర్యం నాకు సరిపోలేదు. అలాగని నేను శరత్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని మనసులో నేను భరత్ను ఉంచుకుని శరత్ని పెళ్లి చేసుకున్నా నేను అతనితో హ్యాపీగా ఉండలేను. పైగా అతన్ని మోసం చేసినట్టు అనిపించుద్ది. అందుకే నేను ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళట్లేదు. నా సర్టిఫికెట్లు, నగలు అన్నీ ఇక్కడే వదిలేస్తున్నాను. భర్తగా నా బాధ్యత, నా భారం తీసుకెళ్ళిన తర్వాత నన్ను పోషించేది అతందే కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా పెళ్ళవ్వంగానే వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. క్షమించండి, ద్రోహం చేశాను అనుకున్నా సరే, మోసం చేశాను అనుకున్నా సరే, మరొక దాడి లేక చేశాను వదిన, వంచన మాత్రం చేయలేదు అనేసరికి అనుపమ కళ్ళు తిరిగి పడిపోయింది. రాజీవ్ గట్టిగా పట్టుకొని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేసి శ్యామ్ పరిగెత్తుకొచ్చాడు. పెళ్లి వాళ్ళు వచ్చి ఫైర్ అయిపోబోతుంటే ఒకవైపున సునంద, ఆనందరావు, రాజీవ్ కలిసి వాళ్ళకు సారీ చెప్పి సర్ది చెప్పారు. శరత్ వాళ్ళమ్మ నాన్న అరవబోతుంటే ఆపండి, తను ఇలా చేస్తుందని వాళ్ళకి తెలుసా? తెలిస్తే ఎవరైనా సరే వాళ్ళ పరుగులు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారా? అంతా ఓకే అయితే ఒకటి, ఏదైనా తేడా వస్తే పిచ్చుకొక్కల్లాగా అరుచుకుంటారు. ఎందుకు అలాగా అని బంధువుల్ని చుట్టాలని తీసుకుని బాధపడద్దండి అని శ్యామ్కి చెప్పి శరత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ వీడు సరైనోడు కాకే, వీడిలో ఏ మగతనం లేదు, ఏం పాడు, ఎందుకు వెళ్ళిపోయిందో పెళ్లి కూతురు అని చెప్పుకుంటుంటే ఆ తర్వాత అవమానాలు తట్టుకోలేక శరత్ అక్కడి నుంచి ఫారిన్కి వెళ్ళిపోయాడు. అలా ముందు అసలు ఎందుకు వెళ్ళిపోయిందో, ఎలా వెళ్ళిపోయిందో అనేది తీసేసి ఏ కారణంతో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కోపంతో అనుపమనే అత్తగారు సునందకు అప్పచెప్పి ఒకవైపున ఆనందరావు, ఒకవైపున శ్యామ్, ఒకవైపున రాజీవ్, ఒకవైపున శ్యామ్ ఆఫీసులో ఉన్న తన ఫ్రెండ్స్, రాజీవ్ ఫ్రెండ్స్, ఆనందరావు బంధువులు, ఆనందరావు ఫ్రెండ్స్ కలిసి జల్లెడ పట్టి మరీ వెతకటం మొదలుపెట్టారు అవంతిక కోసం. అవంతిక అక్కడెక్కడుందని దొరుకుతే ఆ చుట్టుపక్కల మ్యాక్సిమం వాళ్ళకి తెలిసిన ఊళ్ళన్నీ మనుషుల్ని పెట్టి, డిటెక్టివ్ని పెట్టి, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జల్లెడ పట్టి మరీ వెతికారు. ఎక్కడా దొరకలేదు. ఈలోపు కూతురు దుఃఖాన్ని చూసి సునంద మనసు కరిగిపోయింది. బాధపడకమ్మా అంటే, లేదమ్మా, నేను తమ్ముడికి ఇచ్చి చేయకూడదని ఎందుకు అనుకున్నానో నీకు తెలియదు, తెలుసులేవే నాకు, బాధపడకే. చూడమ్మా, నేనేం చేశాననే ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిందే, దానికి టైంకి జ్యూస్ తాగే అలవాటమ్మా, అన్నం తినే అలవాటే, అన్నం తినమని ఎవరైనా పెట్టారో లేదోనమ్మా, స్నానం చేసిందో లేదోనే అంటే సునంద అనుపమను ఒళ్ళో పడుకోబెట్టుకున్నాక రాజు ఇహ ఎక్కడుందో బావా, దొరికేలా లేదు అనేశాడు శ్యామ్ని. 15 రోజులు అయిపోయింది అక్కడికే. ఆనందరావు అల్లుడు ఇక కష్టమేననేసరికి పోలీసులు కూడా ఏమో సార్, అసలు స్టేట్స్ వెళ్ళిపోయారేమో, ఇలా వెళ్ళే ఆడపిల్లలు ఈ మధ్యలో ఉండట్లేదని కేసు క్లోజ్ చేసేసారు. వాళ్ళు కూడా మిస్సింగ్ కింద పెట్టే. ఇక దాంతో శ్యామ్ రాజీవ్ను పట్టుకొని ఇక వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజీవ్కి తెలుసు శ్యామ్ చాలా మంచివాడనే. ఎందుకు బావా ఏడుస్తా, ఊరుకో, తను ఎక్కడున్నా ఇష్టపడేవాడిని చేసుకుని హ్యాపీగా ఉండాలనేగా అనుకోవాల్సిందే. తను ఇష్టపడేవాడి వెంట వెళ్ళిపోయిందా, ఏం చేసిందా అనేది ఇప్పుడు నేను ఆలోచించే స్థితిలో లేను రాజు. నీకు ఒక విషయం తెలుసా, పిచ్చిదిరా మీ అక్క, దానికి ఒక విషయం తెలుసా, అవంతిక కన్నా అనుపమ ఎంత పెద్దదిరా, నువ్వు 5 ఏళ్ళు పెద్దోడుగానే ఆలోచించింది, మహా అయితే కనుక ఒక 9 ఏళ్ళు పెద్దది. దానికి అమ్మయ్య వయసు ఉందా? అలాంటిది మా అమ్మ నాన్న చనిపోతే దానికి వంట రాకపోయినా చేతులు కాల్చుకుని మరీ ఎన్నోసార్లు వంట చేసింది, చేతులు కోసుకుని మరీ వంట చేసిందే. ప్రపంచమంతా నన్ను పెళ్ళాన్ని హోమ్ పెట్టింగ్ చేసేసాడు, ఇంట్లో ఉంచుతున్నాడు అన్నా సరే అవంతిక కోసమని తను హౌస్ వైఫ్గా మారిపోయిందే. 1,00,000 రూపాయలు నెలకొచ్చే ఉద్యోగం మానేసుకుందే. పొద్దున దాన్ని డ్రాప్ చేసుకోవటం, పిక్ చేసుకోవటం, ట్యూషన్ మాస్టర్ల దగ్గర పెడితే ఏదో ఒక మాట అంటున్నాడని దగ్గరుండి చదివించటం, ఆడపడుచు కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని కొబ్బరి నూనెలు రాసి పీరియడ్ టైంలో కేర్ తీసుకునే వదినమ్మల్ని చూసావా ఎక్కడైనా నువ్వు? అంత చూసే దానికైనా నాకు చెప్పకపోతే చెప్పపోయింది, ఒక్క మాట చెప్పకూడదారా? అడగలేదు అనుకుంటున్నావా రాజీవ్? నువ్వు ఎన్నిసార్లు అడిగిందో తెలుసా మీ వదిన నా ఎదురుగా దాన్ని? అసలు ఆ ప్రేమ మాట ఎందుకనాలంటే నువ్వు నేను ప్రేమించుకోలేదా అని అడిగిందే. ప్రేమించావా అని అడిగింది. చెప్పాలి కదరా, ఇన్ని 100 మందిలో ఈరోజు మా అమ్మ నాన్న పోయినా వాళ్ళకి ఆత్మశాంతి ఉందా, మనశ్శాంతి ఉందా? మాకంటూ పరువు ప్రతిష్ట ఉన్న ఫ్యామిలీ మాదే. ఇవాళ పలానా అన్నపూర్ణ ఈశ్వరరావు కూతురు లేచిపోయింది,
పెళ్ళి ఆగిపోయింది అంటే ఇంకా మా పరువు ఏమైనా మిగిలిందంటావా రాజీవ్? ఎంత ద్రోహం ఇది, ఎంత మోసం ఇది, నీకు అర్థమవుతుందా? ఇలా కన్నవాళ్ళనే కష్టపెట్టి బాధ పెట్టి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు బాగుపడతారంటావారా? ఇలా కడుపులో కార్చిచ్చులు మండేలా చేయొచ్చా? మీ అక్కకి పిల్లలు పుట్టరని నీకు తెలుసు, అందుకని ఒక్కటంటూ తన కోసం మీ అమ్మ పెట్టిని తప్ప అవి మాకు ఇచ్చే హక్కు లేదు, కాబట్టి మేం పెట్టిని ఇవ్వటానికి మీకేం హక్కు ఉందని రేపొద్దున మీ అమ్మ అంటదేమోనని మా అమ్మ తన కోసం పెట్టిన నగలు, అవంతికకు చేయించిన నగలు అవంతికని పక్కన పెట్టి అవి కాకుండా నగలే కొంది. నా చేత ప్రాపర్టీ అమ్మా నాన్న నా పేరు మీద పెట్టారని హాఫ్ ప్రాపర్టీ పెట్టించింది, మిగతా మొత్తం కూడా రేపొద్దున దానికేగా 33వ రోజుకి అని చెప్పిందే. అసలు ఫ్లాట్ కొంది, పని మనుషుల్ని పెట్టింది, సామాను కొందే, సరుకులు రీఫిల్ చేసింది, ఆ కారు కొని రెడీగా ఉంచింది. ఒక ఆడపడుచు కోసం ఏ వదినరా అంత చేసుద్దే, అలాంటిది కనీసం దాన్ని ఒక మనిషిగా భావించి మర్యాద కూడా ఇవ్వకుండా ఇలా చేసేళ్ళి అదేం బాగుపడుతురా, పైన దేవుడు ఉన్నాడుగా అనేసాడు శ్యామ్. చచ్చా ఊరుకో బావా అని రాజీవ్ శ్యామ్ని ఇంటికి తీసుకొస్తే అనుపమ వచ్చిందా కనపడిందా అనేసరికి చెంప పగులుతుందేమనుకుంటున్నావు, ఏమే నీకు మొగుడుగా నేను కనపడినా ఏంటి అనేసరికి పిల్లలు లేరని పిచ్చెక్కింది నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేనే నీకు మొదటి కొడుకుని, నువ్వే నాకు మొదటి కూతురివి అని పిచ్చి పట్టి కొట్టుకుంటున్నావు నువ్వు. నీకంతగా ఇంట్లో ఏం తోచకపోతే అడ్డమైన ఆలోచనలు అడ్డమైన వాళ్ళ గురించి సచ్చారు అనుకోవాలి, కానీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకుంటా కూర్చొని నీ మనసు నువ్వు పాడు చేసుకోవద్దు. రేపటి నుంచి నా ఆఫీసులో ఖాళీలు ఉన్నాయి, పద నాతో పాటు ఉద్యోగానికి. నువ్వు ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే ఎహ నుంచైనా మొగుడు గురించి ఆలోచించాలనే విషయం తెలిసొస్తుంది నీకు. నీ సంసారం, నీ మొగుడు, నీ బాధ్యతలు, నీ పిల్లలు, నీ ఇల్లు అని ఎప్పుడే నీకు తెలుస్తుంది, పద నోరు మూసుకొని అనేసాడు శ్యామ్. అనుపమ దాంతో కూర్చొని ఏడుస్తుంటే దగ్గరికి తీసుకుని ప్లీజ్ అను అనేసరికి రాజీవ్ అన్నం పెట్టుకొచ్చి వారమైందిరా అన్నం తినక మీ అక్క అని సునంద ఫోన్ చేసిందే, ఎంతవరకని లిక్విడ్స్ మీద ఉంటుంది అని శ్యామ్ని అన్నం పెట్టమని రాజీవ్ కలిపిచ్చాడు. అన్నం పెడుతుంటే ఒకళ్ళకొకళ్ళు నోట్లో పెట్టుకొని అక్కడే ఉన్న అవంతిక ఫోటో చూసి పొగిలి ఏడ్చారు. ఆ తర్వాత రాజీవ్ ఒక వారం 10 రోజులుండి ఓదార్చి మీరు ఇలా ఉండొద్దని అక్క ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత తను వేరే ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి పాపం ప్రాజెక్ట్ పీక్ టైంలో ఉండగా వచ్చాడు కాబట్టి రాజీవ్ మళ్ళీ తిరిగి జాగ్రత్త బావా అక్క నువ్వు అని చెప్పి అమ్మా నాన్నల్ని చూస్తుండమని చెప్పి మధ్యలో నేను వస్తానని చెప్పి రాజీవ్ వెళ్ళిపోయాడు. ఇది ఎలా ఉండగా భరత్ అవంతికని తనతో పాటు ట్రైన్లో తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. అవంతికని అక్కడ దింపి అవంతికని ఒక హోటల్కి తీసుకెళ్ళి రెడీ చేయించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని సంతకాలు అయిపోయిన తర్వాత గుళ్ళో తాళి కట్టి కొన్ని ఫొటోస్ దిగాడు. దిగిన తర్వాత అవంతికని తీసుకుని ఒక ఫ్లాట్కి వచ్చి ఫ్లాట్ తాళాలు ఓపెన్ చేశాడు. ఫ్లాట్ తాళాలు ఓపెన్ చేస్తే ఎవరిది ఇల్లు అని అడిగింది అవంతిక. అదే సిటీకి దూరంగా అవుట్కట్స్లో ఉంది. ఉన్న తర్వాత నాదే అని చెప్పాడు. నాదే అని చెప్తే అదేంటి మీ అమ్మ నాన్న చనిపోయారని చెప్పావు, నువ్వు అనాథనని చెప్పావు, చిన్నప్పటి నుంచి మీ పిన్ని బాబాయ్ టార్చర్లు పెడుతూ పెంచారని చెప్పావు, జాబ్ తప్ప ఏమీ లేదని చెప్పావు అని అడిగింది అవంతిక. అంటే అమ్మా నాన్న పోయిన మాట నిజం, పిన్ని బాబాయ్ దగ్గర టార్చర్ అనుభవించింది నిజం, నాకు జాబ్ ఉందన్నమాట నిజం, అది ఈ ఊళ్ళోనే అన్నమాట నిజం. కాకపోతే అమ్మా నాన్న పోయిన తర్వాత నాకు కొంచెం ప్రాపర్టీ వచ్చింది, అది పెట్టే ఈ ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ నగలు ఉన్నాయని అవంతికకి కొన్ని నగలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నయ్య వదిన్ని మోసం చేశాను, ద్రోహం చేశానని అవంతిక ఏడ్చింది. అలా ఏమీ లేదు, కొంతకాలం అయిపోతే మీ అన్నయ్య వదినే మన్నే యాక్సెప్ట్ చేసి వాళ్ళే మన్నే వాళ్ళల్లో కలిపేసుకుంటారు, నువ్వు దాని గురించి ఏం ఆలోచించొద్దు అన్నాడు. కాలచక్ర భ్రమణం తిరిగిపోతోంది. ఇద్దరి మధ్య శారీరక కలయికలు ఏర్పడటం, కాపురం జరగటం జరిగిపోయింది. భరత్ ఇంట్లో 2 పని వాళ్ళని పెట్టాడు. అవంతికని సోషల్ మీడియాలో ఉండొద్దని, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని నేను కూడా తీసేశానని తన సోషల్ మీడియా అకౌంట్లు నిజంగానే తీసేశాడు. తీసేసి అవంతికవి కూడా తనతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలాంటివన్నీ తీసేయించి తన సిమ్ తీసేయించి వేరే సిమ్ తీసుకొచ్చి తనకి వేరే ఒక ఫోన్ కొనిచ్చాడు. వేరే ఫోన్ కొనిచ్చి ఈ ఫోన్ ఇచ్చాను కదా అని అనవసరమైన కాల్స్ ఏమీ చెయ్యొద్దు, అనవసరమైన డిస్టర్బెన్స్లు వస్తాయి, ముందు మనం మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత వెళ్ళి మీ వాళ్ళని కలుద్దాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవంతిక సడేనంది. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఇంట్లో ఉన్న పని వాళ్ళు అవంతికని ఏ పని చేయనివ్వరు. అవంతికకి ఎప్పుడన్నా చేయి కాలితే వాళ్ళ వదిన గుర్తు
గుర్తొచ్చి ఒకప్పుడు వాళ్ళ వదినకి ఎలా తన కోసం వంట చేస్తుంటే చేయి కాలిందో చేయి తెగిందో అవన్నీ గుర్తొస్తూ ఇక భరత్ మీద పడి ఏడుస్తూ ఉండటంతో ఒక్కసారి వెళ్ళి అన్నయ్యని వదిన్ని చూసొద్దామని చెప్తే ఇంట్లో ఉన్న పని వాళ్ళని ఎప్పటికప్పుడు భరత్ అవంతిక ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని అవంతిక గడప దాటి కాలు బయట పెడితే తనకు ఫోన్ చేయమనమని చెప్పేశాడు. పని వాళ్ళు 24 గంటలు ఇంట్లోనే ఉంటారు, ఎందుకు 2 పని వాళ్ళు అని అడిగితే నువ్వు చేతులు కాల్చుకొని చేతులు పోసుకుంటున్నావు, నువ్వు నా దేవతవి, నా బంగారానివి, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చి తెచ్చుకుంది ఎందుకు, నిన్ను కష్టపెట్టడానిక, నిన్ను అంతఃపురంలో యువరాణిలా చూసుకోవటానికి కదూ అన్నాడు. ఈలోపు కారు కొన్నాడు భరత్. డబ్బులు ఎక్కడే అంది అవంతిక. చెప్పానుగా మనకు కొంచెం ప్రాపర్టీ వచ్చిందని, దాంతోనే కొన్నానులే అన్నాడు. ఇక అవంతికని చాలా హ్యాపీగా చూసుకునేవాడు భరత్. కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు, తనతోనే తనున్నప్పుడు మాత్రమే బయటికి తీసుకెళ్లేవాడు, ట్రిప్పులకి తీసుకెళ్లేవాడు. తనని మ్యాక్సిమం సోషల్ మీడియాకి దూరంగా, జనారణ్యానికి దూరంగా, ప్రపంచానికి దూరంగా ఉంచేవాడు. వాళ్ళు ఉండేటటువంటి ఇండివిజువల్ ఇల్లే కాబట్టి ఆ ఇంటి చుట్టుపక్కల దరిదాపుల్లో ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా ఇల్లుండేవి కాదు. పని వాళ్ళు అవంతికని ఏ పని చేయనివ్వకుండా అన్నీ చేసి పెట్టేవాళ్ళు. ఇంటి పని, వంట పని ఏమీ చేసే పని లేదు అవంతిక. ఇంట్లో బోలెడన్ని బుక్స్, వీడియో గేమ్స్, టీవీ, దానికి తోడు కొత్తగా వచ్చిన సినిమాలకి తనే బయటికి తీసుకెళ్ళడం, ట్రిప్పులకి బయటికి తీసుకెళ్ళడం. వెంటనే పిల్లలు వద్దని 1 సంవత్సరం వాడికి మనం బర్త్ కంట్రోల్ యూజ్ చేద్దాంలే అని చెప్పాడు. ప్రతిరోజు మల్లెపూలు, హల్వాలు, సర్ప్రైజులు, గిఫ్ట్లు. అసలు అవంతికని చాలా ఆనందంలో ముంచేస్తున్నాడు భరత్. ఇక్కడికి పెళ్ళై 6 నెలలు అయిందే. ఒక్కసారైనా మా వాళ్ళని చూసొద్దాం అనేసరికి నువ్వు వద్దులే, వాళ్ళు నిన్ను చూస్తే ఫైర్ అవ్వచ్చు, నేనే వెళతానని చెప్పి అసలు వీళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని ఎంక్వైరీ చేద్దామని తను వెళ్ళాడు. వెళ్ళేసరికి అనుపమని తీసుకుని శ్యామ్ పొద్దున్నే కారులో వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరు ఒకే ఆఫీస్కి వెళుతున్నారని వాళ్ళని ఫాలో అయ్యి అక్కడ ఎంక్వైరీ చేస్తే సెక్యూరిటీ చెప్పాడు భరత్కి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి రావటం, మధ్యలో సునంద, ఆనందరావు, రాజు, కొందరు ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు వచ్చి వెళ్ళటం, ఇదంతా 1 వారం గమనించి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత చూసావా అన్నయ్య వదిన్ని ఎలా ఉన్నారు అని అడిగింది అవంతిక. మీ అన్నయ్య వదిన ఆ రోజు జరిగిన దానికి పాపం ఏమనుకున్నారో ఏమో, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టించుకొని వెళ్ళిపోయారంట. ఆ ఇంట్లో ఎవరూ లేరు అనేసరికి నా వల్లే కదూ, పోనీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాను అందే. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి నీ మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళెవరైనా నిన్నేమైనా అంటే నేను తీసుకోలేను. దయచేసి నువ్వు నన్ను బాధ పెట్టి నువ్వు బాధపడద్దు. నేనే మెల్లమెల్లగా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆఫీసులో, కనుక్కుని మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నేను ఎంక్వైరీ తీస్తానన్నాడు. ఆ తర్వాత ఇంకో 6 నెలలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అవంతిక అన్నయ్య వదిన, అన్నయ్య వదిన, అన్నయ్య వదిన అంటూనే ఉంది. అలా అన్నప్పుడల్లా అవంతికని బయటికి తీసుకెళ్ళో, సినిమా తీసుకెళ్ళో, షాపింగ్ తీసుకెళ్ళో చొచ్చగొట్టేస్తున్నాడు భరత్. ఆ తర్వాత పిల్లల్ని కందామా ఓకేనా అని అడిగాడు. ఓకే అన్న తర్వాత అవంతిక ప్రెగ్నెంట్ అయింది. అలా 9 నెలలు ప్రెగ్నెన్సీ అప్పుడు వదిన అన్న బాగా గుర్తొచ్చారు. తనే 3వ కంటికి తెలియకుండా ఇంట్లో ఒక్కడే బేబీ షవర్ ఫంక్షన్ చేశాడు, ఇంట్లో ఒక్కడే సీమంతం చేశాడు. ఎప్పుడూ అవంతికని ఆఫీస్కి తీసుకెళ్ళడు, ఆఫీసులో వాళ్ళనే ఇంటికి రానివ్వడు. ఎందుకని అందే. మనిద్దరి ప్రైవసీకి ఎవరూ అడ్డు రావటం నాకు ఇష్టం లేదో, ఇది మనిద్దరి ప్రేమ సామ్రాజ్యం, దాంట్లో 3వ వ్యక్తి రావటం నాకు నచ్చదు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లు చేయించుకున్నారు. అవంతికని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డెలివరీ అయింది, బాబు పుట్టాడు. బాబు పేరు కౌశల్ అని పెట్టుకున్నారు. అవంతిక మన పెళ్లి ఫోటో చేయించు ఫ్రేమ్ అని భరత్కి చెప్పి అసలు ఆ విషయమే మర్చిపోయింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ, పెన్ డ్రైవ్లు కానీ, వీడియోలు తీసిన, సంతకం పెట్టిన రిజిస్టర్ పత్రాలు కానీ ఒక్కటి కూడా ఇంట్లో నమూనాకు కూడా భరత్ ఉంచలేదు. ఆ తర్వాత ఎక్కడా అవంతికకి తనకి సంబంధించి పెళ్ళైనట్టుగా ఒక ప్రూఫ్ కానీ, ఫోటో కానీ ఏదీ లేదు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతున్నాయి. అన్నయ్య వాళ్ళ గురించి కనుక్కున్నావా, తెలిసిందా ఎక్కడున్నారో అనేసరికి నువ్వు బాధపడతావని చెప్పలేదని ఒకరోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు భరత్. ఏమైందని అవంతిక పరిగెత్తుకుంటూ వెళ్ళి భరత్ను కౌగిలించుకుంది. ఏం లేదు, మీ అన్నయ్య వాళ్ళు ఆఫీసులో మానేశాడంట, వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోయాడంట, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఆఫీసులో వాళ్ళకి తెలియదంట, నేను ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టి వెతికిస్తున్నాను, ఖచ్చితంగా మీ అన్నయ్య ఎక్కడున్నాడో ఒక రోజుకి దొరుకుద్ది, ఇదంతా నా వల్లే కదూ అని పొగిలి ఏడ్చింది అవంతిక. నా వల్లే నలుగురు 4 మాటలు అనుంటారు, అభిమానవంతుడు ఎంతవరకు అని పడతాడో, చుట్టాలు, బంధువులు ఇప్పుడు వెళితే నన్ను ఉమ్మేస్తారు కదూ, నానా మాటలు అంటారు కదూ అనేసరికి ఇక వాళ్ళ గురించి ఇది ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచి
మంచిదే అనుకుని వదిలేసే అవి ఎందుకు అనవసరంగా అని చెప్పి బాబున్నాడు, నేనున్నాను, ఖచ్చితంగా ఓ రోజు వాళ్ళు కనపడతారు, నేనే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్ను ఇలా తీసుకొచ్చినందుకు సారీ చెప్తాగా, నువ్వు ఇలా హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా చూసుకుంటున్నానంటే వాళ్ళు మాత్రం నిన్ను యాక్సెప్ట్ చేయరా చెప్పు అని చొచ్చగొట్టేశాడు. అలా 4 సంవత్సరాల కాలం గిర్రం తిరిగిపోయింది. బాబు 3 సంవత్సరాలకి స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. బాబుకు ఇప్పుడు 3 నుండి 4వ సంవత్సరం. పుట్టినరోజులు హడావిడులు లేకుండా ఆ పుట్టినరోజులకు కూడా ఎక్కడో చోట ట్రిప్పుకి తీసుకెళ్తాడు భరత్ అవంతికని, కౌశల్ని. ఇక అక్కడే పుట్టినరోజు ఫంక్షన్లు చేసుకుని వస్తూ ఉంటారు. ఇక ఇంతకాలంలో కూడా తను బయటికి తీసుకెళ్ళటం తప్ప ఎప్పుడు అవంతిక బయటికి వెళ్ళింది కూడా లేదు. దాంతో బాబును మాత్రం ప్రతి ఆదివారం బయటికి తీసుకెళ్తాడు. ఎందుకు నేను వస్తాగా అంటే మా ఇద్దరు షాపింగ్ ఉంటుంది, మా ఇద్దరు ప్రైవేట్ టైము, మేమిద్దరం కలిసి ఎంజాయ్ చేసి రావాలి, ఇది ఫాదర్ అండ్ సన్ టైము అని చెప్పి ఆదివారం రోజు పొద్దున పూట బయటికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు బాబును అలాగే భరత్ కలిసే. ఇలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత పనివాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి దట్టు 2 రోజుల పాటు వాళ్ళ ఊరు వెళతారు. ఆ టైంలో మాత్రమే భరత్కి అవంతిక ఎక్కడికన్నా వెళితే వెళ్ళిందనే విషయం తెలియదు. అలా కాకుండా అవంతిక ఎప్పుడైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి బయటికి వెళ్ళిందా, అవంతిక లిఫ్ట్లో నుంచి అపార్ట్మెంట్ కిందకి దిగేలోపు, సందు చివరి సూపర్ మార్కెట్కి వెళ్ళేలోపు, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేలోపే పరిగెత్తుకొచ్చేస్తాడు భరత్. ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు బయటికి అని అడుగుతాడు. అబ్బా ఏం లేదులే, బాబు ఐస్ క్రీమ్ అడిగితే వచ్చాను. ఏంటంట ఇప్పుడు, ఇంట్లో పలానా నిండుకున్నాయి తీసుకుందామని వచ్చాను. ఏమైంది, దానికి హడావిడి పడాలా, నీకు తెలియదు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో, అలా ఎందుకు వెళ్ళిపోతావు బయటికి, నేను తెస్తా కదా, లేకపోతే పని మనుషుల్ని పంపుకోవచ్చు కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా. అబ్బబ్బా మహానుభావ, మరి ఇంత పొసెసివ్నెస్, ఇంత ప్రేమ పనికిరాదు స్వామి అనేది అవంతిక. అలా పనివాళ్ళు ఉంటే చెప్తున్నాడని తెలిసింది కాబట్టి పనివాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవంతిక వెంటనే బాబును వెంట పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు తమ ఊరికి బుక్ చేసుకుంది. చుట్టుపక్కల వాళ్ళ కాళ్ళ మీద పడైనా, అన్నయ్య ఆఫీసులో ఉన్న వాళ్ళ కాళ్ళ మీద పడైనా సునంద ఆనందరావుకి వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఉండదు. రాజీవ్ని బ్రతిమలాడైనా సరే ఎలాగోలాగా ముందు ఎక్కడికి వెళ్ళారో అన్నయ్య వదిన కనుక్కొని వాళ్ళ కాళ్ళ మీద పడి బాబుని చూపించి వదినకి తను చేసింది తప్పు కాదని, తను భరత్తో హ్యాపీగా ఉన్నానని చెప్పాలి, క్షమాపణ అడగాలి, తనకు పెళ్ళయిందని చెప్పాలని ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి టికెట్లు బుక్ చేసుకొని అవంతిక ముందు బాబుని తీసుకొని బ్యాగ్లో లగేజీ సర్దుకొని ముందు బయటపడిన తర్వాత కిందకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ బుక్ చేసుకుని సగం దూరం వచ్చాక క్యాబ్ రిపేర్ వచ్చి ఇంకో క్యాబ్లోకి మారి ఎయిర్పోర్ట్కి వెళుతూ ఉండగా అదే దారిలో భరత్ కారులో వెళ్ళటం చూసిందే. భరత్కి ఫోన్ చేసిందే. చెప్పు బంగారం అన్నాడు. ఎక్కడున్నావంటే ఆఫీసులోనేరా అనేసరికి ఎందుకు అబద్ధం చెప్తున్నాడో అనుమానపడాలా, అనుమానపడటం కరెక్ట్ కాదే, భరత్ క్యారెక్టర్ అలాంటిది కాదే, అయినా సరే ఆ కార్ని ఫాలో చేయండి అంది కార్ డ్రైవర్నే. అది మంచి జనారణ్యం ఉన్నటువంటి ఒక ఏరియాలోకి వెళ్ళి చాలా పెద్ద అపార్ట్మెంట్ ముందు లోపలికి వెళ్ళిపోయింది. భరత్ కారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత చేపట్టుకొని బాబుని తీసుకొని లగేజీ తీసుకొని కార్ అతనికి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత కార్ అతన్ని పక్కనే వెయిట్ చేయమని వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇస్తానని లగేజ్ మళ్ళీ కారులోనే పడేసి అవంతిక బాబుని తీసుకొని బయటికి దిగింది. అక్కడ సెక్యూరిటీ ఏమీ అవంతికని పట్టించుకోలేదు. భరత్ లిఫ్ట్లో వెళుతూ ఉండగా నెంబర్ చూడటం మర్చిపోయింది అవంతిక. దాంతో కిందే ఉంది. 10 నిమిషాలు, పావు గంట, అరగంట, 45 నిమిషాలకి ఎవరో ఒక ఆడదాన్ని తీసుకొని కిలకిలా నవ్వుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకొని మనిషి మొత్తంగా చేంజ్ అయిపోయి వేరే డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని పెర్ఫ్యూమ్ గుబాళించి పెట్టి కొడుతూ ఆ ఆడదాన్ని తీసుకొని కిందకు వచ్చాడు భరత్. వచ్చి ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుంటూ అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళుతూ ఉండగా తను మళ్ళీ డ్రైవర్కి చెప్పి ఆ కారు వెనకే ఫాలో అవుతూ వెళుతుంటే బాబు ఆంటీ అని చెప్పాడు. ఎవర్రా అని అడిగింది. అడిగితే నాన్న ప్రతి వీకు తీసుకొస్తాడు కదమ్మా ఆంటీ దగ్గరికి, ఆంటీ నాతో ఆడుకుంటుంది, బయటికి వెళ్తాం, చాక్లెట్లు ఇప్పిస్తుంది, ఆంటీతో కలిసి నోట్లో అన్నం తినిపిస్తుంది, బోలెడన్ని బొమ్మలు ఉంటాయి, డాడీ ఆంటీ ముద్దులు పెట్టుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి నన్ను పడుకోబెట్టుకుంటారు, ఆ తర్వాత
నానమ్మ తాతయ్య కూడా ఉన్నారని చెప్పాడు పిల్లాడు. ఎక్కడున్నారు నానమ్మ తాతయ్య అంటే, ఊర్లో ఉన్నారుగా, డాడీ నన్ను తీసుకెళ్ళాడుగా, నానమ్మ తాతయ్య నన్ను ఎత్తుకొని ముద్దులు పెట్టారుగా, అప్పుడు నాకు డ్రెస్సులు కొనిచ్చారుగా, ఈ ఆంటీ కూడా అక్కడికి వచ్చిందిగా, ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా నానమ్మ తాతయ్య వచ్చారుగా అని చెప్పాడు పిల్లాడు. చెప్పేసరికి అవంతికకి తల బద్దలైపోతుంది. ఆంటీ పేరేంటి అని అడిగింది అవంతిక కౌశల్ని. అడిగితే, ఆంటీ పేరా సుజాత ఆంటీ, నానమ్మ పేరు సౌభాగ్యం, తాతయ్య పేరు సాంబశివరావు అని చెప్పాడు కౌశల్. చెప్పేసరికి ఆఫీస్కి వెనకాలే వెళ్ళింది. ఆఫీసులో పెద్ద పార్టీ ఏదో జరుగుతున్నట్టుంది. అక్కడున్న సెక్యూరిటీ అతను అవంతికని బాబుని చూసి ఆపలేదు. కౌశల్ బాబు డాడీతో రాలేదే అని అడిగితే నవ్వేశాడు కౌశల్. నవ్వేసిన తర్వాత అవంతిక పైకి వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు అని అడిగారు. అడిగితే ఏం మాట్లాడకుండా నుంచుంటే, ఓ హీస్ భరత్ సన్ కదా అన్న తర్వాత, ఓ ఆయా అనుకుంటా, బాబుని ఎత్తుకొని తీసుకొచ్చింది అనేసరికి అవంతిక ప్రాణం చచ్చిపోయింది. అక్కడ మిస్సెస్ భరత్ అనేసరికి సుజాత రా అని పిలుస్తున్నాడు. సుజీ అని భరత్తో ఇద్దరు చట్టపట్టాలు వేసుకోవటం, లిఫ్ట్లో ఇద్దరు లిప్ కిస్సులు పెట్టుకోవటం, ఇద్దరు హక్ చేసుకోవటం. ఆ తర్వాత అక్కడ పార్టీ అయిపోవటం. పార్టీ అయిపోయిన తర్వాత సుజాతను తీసుకొని భరత్ మళ్ళీ తిరిగి ఫ్లాట్కి రావటం. ఇద్దరు ఆ తర్వాత ఏకాంతంగా గడపటం. మళ్ళీ ఏమెరగనట్టుగా మార్నింగ్ వేసుకున్నటువంటి డ్రెస్ చేంజ్ చేసుకొని భరత్ సుజాత వెళ్ళిపోతుంటే భరత్ మీద పడిపోయి అసలు 2 పీసెస్ నైటీలో అతన్ని కౌగిలించుకొని భారమైన కళ్ళతో లిఫ్ట్ వరకు వచ్చి అతన్ని పంపించటం. ఆ తర్వాత భరత్ కాడికి బయలుదేరటం. మధ్యలో ఆగి ఒక చోట చేరుకొని మల్లెపూలు కొని అవంతికకి ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకటి రోజు తెస్తాడు భరత్. అది తీసుకొని బాబు కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకుని కారులో వచ్చేలోపే అవంతిక ఇంటికి వచ్చేసింది. వచ్చేసరికి భరత్ ఇంటికి తాళాలేసింది. ఎక్కడికి వెళ్ళావన్నాడు అవంతికనే. వెనకాలే బాబుని తీసుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్ళలేదులే అనేసరికి, ఇదిగో నీకోసమని ఇవి తీసుకొచ్చాను తీసుకో అన్నాడు. సోఫాలో విసిరి కొట్టింది. విసిరి కొట్టిన తర్వాత, ఏమైంది నీకు అంటే, ఎవరా సుజాత, ఏంటి నాటకం, ఏంటి డ్రామా అంతా అని అడిగింది. అడిగేసరికి సుజాత ఎవరు అనేసరికి, నాటకాలు వేయకు, వారం వారం బాబును నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు, బాబును నువ్వు 3 రోజుల పాటు ఎక్కడికి తీసుకెళ్ళావు, అసలు నా చుట్టూ ఏం నాటకాలు వేస్తున్నావు నువ్వు, నన్ను 4 గోళ్ల మధ్య ఎందుకు బంధించుంచావు, నన్ను అవుట్కట్స్లో ఎందుకు ఉంచావు, పలానా అపార్ట్మెంట్లో పలానా ఫ్లోర్లో పలానా ఫ్లాట్లో ఉన్న సుజాత ఎవరో, సౌభాగ్యం ఎవరో, సాంబశివరావు ఎవరో, అసలు పిల్లాడు నానమ్మ తాతయ్య అంటున్నాడు ఎవరో, ఆంటీ అంటున్నాడు ఎవరో, ప్రతి వారం ఎక్కడికి వెళుతున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ, ఒక ఆడదాంతో శారీరకంగా కలిసి వచ్చి నాటకాలేకు భరత్ నువ్వు అంద అవంతిక. అన్న తర్వాత, నేను మొత్తం నిజాలు చెప్తాను, నువ్వు ఆవేశపడకు, నీకు అసలే హెల్త్ అంతగా బాగాలేదు, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు అని అవంతికని ఆమె నా భార్య అని చెప్పాడు. నుంచున్న మనిషిల్లా కూర్చుండిపోయింది అవంతిక. బీపీ డౌన్ అయిపోయా. అనేసరికి, ఏంటి అందే. ఏంటి అంటే, నేను అందరిలాగానే కలిగిన ఇంట్లో పుట్టాను. అవే మా అమ్మ పేరు సౌభాగ్యం, మా నాన్న పేరు సాంబశివరావు. అయితే నాతో పాటు నేను పుట్టిన తర్వాత 1 సంవత్సరానికి నా మరదలు సుజాత పుట్టింది. ఇందాక నువ్వు చూసింది సుజాతనే. సుజాత చూడటానికి అందవికారంగా, అసహ్యంగా, నల్లగా, పొట్టిగా, రోతగా, ఎత్తుపళ్ళతో చండాలంగా ఉంటుంది. సుజాత వాళ్ళకి బోలెడంత ఆస్తుపాస్తులున్నాయి, మాకు బోలెడంత ఆస్తుపాస్తులున్నాయి. పుట్టగానే నేను దాని మొగుణ్ణని, అది నా పెళ్ళామని ఫిక్స్ చేసేశారు. ఆ తర్వాత నేను పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకున్న తర్వాత ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ముందు సెటిల్ అయ్యాను. ఇక్కడికి వచ్చి ముందు సెటిల్ అయ్యి ఉద్యోగం చేసుకుంటున్నాను. అందమైన అమ్మాయినే ఊహాలోకాల్లో ఊహించుకుంటూ ఒక చక్కటి దివి నుంచి భూకి దిగి వచ్చిన అప్సరస లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అందరు అబ్బాయిల్లాగే నేను అనుకున్నాను. అనుకోకుండా మా అమ్మ నాన్న అటెండ్ అవ్వాల్సిన శాంతి వాళ్ళ ఫంక్షన్కి నేను వచ్చాను. అక్కడ నిన్ను చూశాను. నీ అందం చూసి మైమరిచిపోయి మత్తెక్కిపోయాను. నిజం చెప్పాలంటే నీ మోజులో పడిపోయాను. ప్రపంచాన్నే మర్చిపోయాను. నిన్ను తప్ప మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోకూడదని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నువ్వు చేసుకోనన్నావు. నీకు అప్పటికే షరత్తో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీ అన్న వదిలిన మాటలు కాదనిలేనన్నావు. దాంతో నాకు వేరే ఆప్షన్ చాయిస్ లేదు ఇక. అందుకే ఎవరితో ఏమీ చెప్పదలుచుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా మన పెళ్ళిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అమ్మా నాన్న పోయారని చెప్పాను. అంతకుముందే నేను నీతో ప్రేమలో ఉండగానే నువ్వు
పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మా అమ్మ నాన్నలతో నేను సుజాతను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంత ఆస్తి నా పేరు మీద పెట్టించుకొని ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాను. నేను హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను. కారు కొనుక్కున్నాను. ఆ తర్వాత నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను. లీగల్గా మన ఇద్దరి పెళ్ళి రిజిస్టర్ అయ్యిందే. ఆ తర్వాత గుళ్ళో తాళి కట్టాను. నిన్ను ఆనంద డోలికల్లో తేలిపోయేలా చేశాను. నేను శృంగార సామ్రాజ్యానికి దేవతని చేశాను. నీ కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను. నీకు పని వాళ్ళని అపాయింట్ చేశాను. ఆ తర్వాత నీకు నాకు బాబు పుట్టాడు. సుజాతకి బిడ్డలు పుట్టే అదృష్టం లేదు. తను గొడ్రాలు. ఏది ఏమైనా ఎవరు ఏమైనా మా అమ్మ నాన్న వచ్చి అల్లరల్లరి చేసి నిన్ను కొడతాం తిడతాం ఆస్తులు చిల్లిగవ్వ పెట్టమన్నారు. నాకు వేరే ఆప్షన్ లేదు. నిన్ను బాబుని హ్యాపీగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైందంట దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే చేసుకొని తీరాల్సిందేనన్నారు. నీకు ఒక 15 రోజులు క్యాంపుకు వెళుతున్నానని చెప్పి సుజాత దగ్గరికి వెళ్ళాను. వెళితే సుజాతకు జరిగిందంతా చెప్పాను. అయినా ఇష్టమేనని చెప్పింది. చెప్పాక సుజాతను పెళ్లి చేసుకున్నాను. తనతో ప్రతిరోజు శారీరకంగా కలవాలనేది నాకు పెట్టిన నియమాల్లో ఒక లిస్టు. అది ఇష్టపూర్వకంగా తనతో ఉండాలనేదే. తననే భారీగా ప్రపంచానికి తెలియజేయాలనేది మా అమ్మ నాన్న పెట్టిన మరో రూలు. కాబట్టి చుట్టాలకి బంధువులకి స్నేహితులకి ఆఫీసులో సుజాతే నా వైఫ్గా తెలుసు. నువ్వు నా వైఫ్గా అందుకే తెలియనివ్వలేదు. అలా అని నా వరకు నా ప్రపంచంలో నా ప్రాణం నా సర్వస్వం నా బాబుకు తల్లి నాకు లోకం అన్నీ నువ్వే. దానికి పిల్లలు లేరు కాబట్టి బాబుతో ఆడుకుంటానని అడుగుతోందని వారానికి ఒకసారి తీసుకెళ్ళి పొద్దునుంచి సాయంత్రం దాకా ఆడిచ్చి తీసుకొస్తున్నాను. అమ్మ నాన్న బాబుని చూడాలన్నారని నానమ్మ తాతయ్యని దూరం చేయకూడదని తీసుకెళ్ళి వాళ్ళకు చూపించొచ్చాను. నేను చేసిన దాంట్లో తప్పే ఉందే. నా జీతంతోనే మనం హ్యాపీగా బ్రతకగలవా? నిన్ను నేను హ్యాపీగా చూసుకోగలనా? అందుకే ఇదంతా చేశాను. నేను ఒక రకంగా చెప్పాలంటే మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాను. ఒకవైపున మనసు చంపుకొని దాన్ని సుఖపెట్టి దాంతో కలిసి ఉంటూ నేనే ప్రపంచం నేనే లోకం అనుకొని నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తోందో ఆ తర్వాత అర్థమైంది నాకు సుజాత విషయంలో. ఏ ఆడదానిలోనైనా సరే లైట్ తీసిన తర్వాత ఉండేది పెద్ద తేడా అని ఏముంది అని అడిగింది మా అమ్మ. దాంతో నాకు అందమైన నువ్వు కావాలనిపించింది. నీ అందచందాలు కావాలనిపించింది. నీతో సంతానం కావాలనిపించింది. అలాగే నాకు సుజాత కావాలనిపించింది. సుజాత ఆస్తి కావాలనిపించింది. దాంతోనే సుజాత నగలిచ్చింది. మన పెళ్ళైన తర్వాతే మా ఇద్దరికి పెళ్ళైంది. ఆ నగలే తీసుకొచ్చి నీకు ఇచ్చాను. నిన్ను హ్యాపీగా చూసుకోవట్లేదు అన్నాడు. అంటే నేను నీ ఆస్తి చూసి నీ డబ్బులు చూసి నేను చేసుకున్నానా? ఫస్ట్ అసలు నువ్వు అమ్మా నాన్న పోయారన్నావు. ఉద్యోగం మాత్రమే ఉందన్నావు. ఆ ఉద్యోగం చూసే కదా నేను మా వాళ్ళని వదులుకొని నిన్ను చేసుకున్నాను. అంటే ప్రతిరోజు ఒక ఆడదాంతో నేను కలిసి వస్తాను. మళ్ళీ నేను నీతో కూడా కలుస్తాను. అలాగే నువ్వు ఇక్కడ పిల్లల్ని కని అక్కడికి నువ్వు ప్రొడక్షన్ మిషన్ లాగా ఇస్తూ ఉంటే కనుక తీసుకెళ్ళి మా అమ్మ నాన్నలకు చూపించొస్తాను. అలాగే తనతో ఆడిచ్చొస్తానంటావా? ఇప్పుడు ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను అనేసరికి వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి సుజాతకి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు నా కొడుకేదో నిన్ను ఇష్టపడ్డాను ప్రేమించాను అన్నాడని, కానీ మా ముందు నువ్వెంత నీ బతికెంతే లేచిపోయి ఇచ్చిన ఆడదానివి. అన్నని వదిలిని మోసం చేసి వచ్చి నా కొడుకుతో తాళడ్డం పెట్టుకొని కాలు జారిని దిగజారిపోయిన ఆడదానివి. ఏమో లేమనమని ఊడుకుంటుంటే రెచ్చిపోతుంది ఏంట్రా ఇది? గెంటిపడే పిల్లాడిని తీసేసుకొని పిల్లాడు మన పిల్లాడు అనేసింది భరత్ వాళ్ళమ్మ. అనేసరికి ఆస్తంతా నీ కొడుక్కేగా వచ్చుద్ది, నాటకాలు వేస్తావెందుకు అన్నాడు భరత్ వాళ్ళ నాన్న. నేనేమి నీ జీవితంలోకి అడ్డం రాలేదే. నువ్వే నా భావం తీసుకొని నా జీవితంలో నా బ్రతుకులోకి వచ్చావు. అయినా నేనేమి నీ సుఖాలకు అడ్డం రాలేదే. నాతో కలిసిన బావని నీతో కలవద్దని నేనెప్పుడూ అనలేదే. బావకి నువ్వంటే ఇష్టం, నాకు బావంటే ఇష్టం. ఏమైంది? నువ్వు వేరే ఉంటున్నావు, నేను వేరే ఉంటున్నాను. తను ఇబ్బంది పడాలేమో కానీ నీకొచ్చిన నొప్పేంటి అని అడిగింది సుజాత. దాంతో ఇక అవంతిక 6 100 126 నేనుండే పని లేదు అని చెప్పేసింది. 5 గంటల సేపు నానా రచ్చ అయ్యాక అవంతికని బాబును కూడా లాక్కొని బయటికి గెంటేశారు. భరత్ ఆఖరిసారి చెప్తున్నాను, నా మాట విను. నేను నిన్ను సుఖ పెట్టకపోతే తప్పు. నేను నీకు ఒక ఆడదానికి భర్తగా ఇవ్వాల్సిన శారీరక సుఖం మానసిక సుఖం నేను నీ కాలు కింద పెట్టకుండా పని వాళ్ళు నీకు అన్ని లగ్జరీలు ఇస్తున్నాను. అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేయకు అవి అనేసరికి లాగి భరత్ని దవడలు వాసిపోయేలా కొట్టి అక్కడి నుంచి అవంతిక వెళ్ళిపోయి లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. చెప్పిన తర్వాత 6 నెలలు కోర్టులో కేసు నలిగిన తర్వాత ఈలోపే భరత్ బాగా పిల్లాడిని అంతకుముందే సుజాతకి సౌభాగ్యం వాళ్ళకి అలవాటు చేసి ఉండటం వల్ల
కోర్టులో పిల్లాడు నాకు కావాలని అవంతిక చాలా పోరాడితే పిల్లాడిని జడ్జి అడిగితే నాకు సుజాత మమ్మీయే కావాలి, నానమ్మ తాతయ్యే కావాలన్నారు. ఎక్కడ అవంతికకి భరత్కి పెళ్ళైనట్టు ఒక్క ప్రూఫ్ లేదు. సుజాతకి భరత్కి పెళ్ళైనట్టుగా ఒక్క ప్రూఫ్ కూడా సృష్టించలేకపోయింది అవంతిక. లీగల్గా ఆఫీసులో వాళ్ళు సైతం అందరూ భరత్ వైపే మాట్లాడారు, అవంతికకి ఎగనిస్ట్గానే మాట్లాడారు. అవంతిక తిరుగుబోద్దని, వేరే మగాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని, అవంతికని ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటే ఆ తర్వాత అవంతిక ఇలా బిహేవ్ చేస్తోందని రకరకాల దారుల్లో వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత సుజాతని పెళ్లి చేసుకున్న తర్వాత అవంతిక లైఫ్లోకి వచ్చింది అనేది చెప్దామనుకొని అసలు సుజాత్తో పెళ్ళైనట్టే ప్రూఫ్ లేనప్పుడు ఎందుకు చెప్పాలి అని చెప్పనే లేదు. చెప్పకుండా అవంతికని పెళ్లి చేసుకుంటే అవంతికే ఇదంతా క్రియేట్ చేసింది, నా ముందే పరాయి మగాళ్ళతో తిరుగుతుందని భరత్ చెప్పాడు. దాంతో అవంతిక బాబుని నేను పెంచుకుంటానంటే ఎలా పెంచుకుంటుంది, సర్టిఫికెట్లు కూడా లేకుండా లేచిపోయి వచ్చిన ఆడదే, మాకు ఆస్తులు ఉన్నాయి, మేము పెంచుకుంటాం బాబునంటే పిల్లాడు కూడా అవంతిక నాకొద్దు, డాడీగా భర్తే కావాలి, నానమ్మ తాతయ్యగా సౌభాగ్యం సాంబశివరావే కావాలని చెప్పేశాడు. కోర్టు పిల్లాడిని అవంతిక నుంచి దూరం చేసి వాళ్ళకి ఇచ్చేసింది. ఒంటరిదైపోయి మిగిలిపోయింది. ఇప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గర బ్రతుకుతానంటే నేను నీ జీవితానికి అన్యాయం చేయనన్నాడు భరత్. చెప్పుతో కొట్టి అక్కడి నుంచి అవంతిక వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు, లాయర్ ఫీజుగా ఎలా కట్టాలో తెలియక వేలుకున్న ఒకే ఒక అనుపమ చేయించిన ఖరీదైన డైమండ్ రింగ్ ఉంటే అమ్మేసి లాయర్ ఫీజు కట్టి కొంత డబ్బులు మిగిలితే ఆ ఊరు నుంచి ఒక ట్రైన్ ఎక్కింది. ఎక్కడికి వెళుతున్నానో కూడా తెలియకుండా ఆ ట్రైన్ వెళ్ళే చోట దిగేసిందే. సర్టిఫికెట్లు లేవు. వెళ్ళి ఉద్యోగానికి అడిగితే ఎక్కడా ఉద్యోగం ఇవ్వమన్నారు. ఒక చోట హోటల్ రిసెప్షనిస్ట్గా ఉద్యోగం దొరికిందే. అక్కడ ఒక గది అద్దెకి తీసుకొని ఉండి వండుకు తింటూ వేగులు తెగిపోయేలా పిల్లాడు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఇక తన జీవితాన్ని తనే నాశనం చేసుకొని అన్నని వదిన్ని ఇలా చేసినందుకు తన బతుకు ఇలా అయిపోయిందని, ఇప్పుడు తను వెళ్ళినా అన్నా వదినల కాళ్ళు పట్టుకున్నా మొహం చెల్లుద్దా, అసలు ఒకవేళ తనే వెళ్ళినా కూడా అన్నా వదినలు తన నమ్మి రానిచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఏమని చెప్తారో, ఎన్ని నిందలతో ఉంది ఇప్పుడు తను ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పెళ్లిలో నుంచి లేచిపోయి వచ్చిన ఒక ఆడదే, అలాగే ఒక మగాడిని నమ్మి మోసపోయిన ఒక ఆడదే, ఒకడి చేత 6 సంవత్సరాలు వేశ్య కన్నా హీనంగా వాడి చేత అనుభవింపబడ్డ ఒక ఆడదే, ఒక బిడ్డకి తల్లైన ఒక ఆడదే, ఒక మగాడి జీవితంలో రెండో ఆడదానిగా ఉన్న ఒక ఆడదే, ఒక మగాడు చేత్కరించిన ఒక ఆడదే, అతని కుటుంబం వెలివేయబడ్డ ఒక ఆడదే, తన కడుపును పుట్టిన బిడ్డే తన్ని చీకొట్టిన ఆడదే. ఇప్పుడు తను ఇంకా వెళ్ళినా ఉపయోగమే ఉంది, అసలు తను ఎందుకు బ్రతకాలి అని ఇక అన్నా వదినలు ఇచ్చిన జన్మ పోకూడదు అనే దాంతో బ్రతకటం మొదలుపెట్టింది. అయితే రాజు 6 నెలల క్రితమే అనుపమ శ్యామ్ ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు తిరిగి. మళ్ళీ పెళ్లి సంబంధాలని సునంద అంటుంటే ఆనందరావు ఇది ఇలాగే వయసులో ఉండగా 16 ఏళ్ళకి చేసుకుందరా నన్ను పెళ్ళో అని వాడి ప్రాణం తీకు, అమ్మ ఇంకోసారి పెళ్ళన్నావంటే కనపడకుండా ఫారిన్ వెళ్ళిపోయి తిరిగి రానన్నాడు రాజు. వద్దులే అనేసి నోరు మూసేసుకుంది సునంద. ఆ తర్వాత అక్క బావ మరీ పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారని రాజు రోజు వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పొచ్చి ఒక్కొక్క రోజు అసలు అక్క బావలతోనే ఉండేవాడు. రాజుకి క్యాంపు పడి అవంతిక ప్రస్తుతం ఉంటున్న ఊరు వచ్చి అదే హోటల్లో దిగాడు. అతను ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వచ్చేసరికి అవంతిక ఆ రోజు లీవ్లో ఉంది, కనపడలేదు. నెక్స్ట్ డే రాజీవ్కి అనుపమ ఫోన్ చేసిందే. మాట్లాడుతూ సిగ్నల్ రావట్లేదని కిందకు వచ్చేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేపాటికి అవంతిక కంప్యూటర్లో వర్క్ చేసుకుంటుంటే చూసేసరికి ఏంటిదంతా అవునా కాదా అనేసి అవంతిక అన్నాడు. అనేసరికి నువ్వే కదా అని ఎవర్రా అందే అనుపమ. అక్క నేను మళ్ళీ చేస్తానని రాజు ఏంటి నువ్వు ఇక్కడ అన్నాడు. అవంతిక మాట్లాడలా. నిన్నే అడుగుతున్నాను ఏంటి నువ్వు ఇక్కడ అన్నాడు రాజు. మాట్లాడలేదు. దాంతో అవంతిక చేపట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. అసలు ఏం జరిగింది అవంతిక అనేసరికి రాజీవ్ని కౌగిలించుకొని వెక్కి ఏడ్చి జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. రాజీవ్కి చెమట్లు పోసుకొచ్చి మనిషి కుప్పకూలి కూర్చుండిపోయి ఇందులో నీ తప్పుందని మాత్రం ఎలా అనగలవులే అనేసరికి కాలేజీలో వాడు నీకు అనుకోకుండా పరిచయం అయ్యాడు. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఇలాంటి జరిగినప్పుడే ముక్కలుగా నరికేసి చెప్పు తీసుకొని కొట్టి నుంచున్న పాటిని పెట్రోల్ పోసి తగలబెట్టేయాలనిపిస్తుంది. చివరికి స్నేహితుల్ని తార్చడానికి కూడా కొంతమంది వెనకాడరు, దిగజారిపోతారు. వీళ్ళు చేసే నేలబారు పనుల వల్ల కొందరి జీవితాలే మూల్యాలై చెల్లించాల్సి వస్తోంది. వాడు చెప్పిన కపట మాటలు నమ్మావు,
ద్రోహపు మాటల్ని నమ్మావు, మోసపూరితమైన మాటల్ని నమ్మి మోసపోయావు. ఇందులో నువ్వు చేసింది ఏముందే, పదా ముందు వెళదామనేసరికి నేను రానందే. ఎక్కడికి రాకుండా నువ్వెళ్ళేదని చేయి గట్టిగా పట్టుకొని రాజు ఫ్లైట్లో అప్పటికప్పుడు అవంతికని తీసుకొని ఇంటికి వస్తే వద్దు బావా అనేసరికి నువ్వు అరవద్దంటున్నానా అని అనుపమకి జరిగిందంతా ఎయిర్పోర్ట్లో చెప్పాడు లైట్గా రాజు. చెప్పేసరికి అమ్మా నాన్నలు సునంద ఆనందరావు కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. అయితే శ్యామ్కి తెలిస్తే ఈ విషయం చంపేస్తాడు, ముందు తను మాట్లాడాలి, తర్వాత శ్యామ్ని ఏం అన్నివ్వకుండా చూడాలనుకుంది అనుపమ. అనుకుని ఇంటికి తీసుకొచ్చేసరికి అన్నయ్య వదిన ఇక్కడే ఉంటున్నారా అని అడిగింది అవంతిక. వాళ్ళెక్కడికి వెళ్తారు అని అనేసరికి మొత్తం భరత్ అబద్ధం చెప్పాడని అవంతికకి అప్పుడు భళ్ళును తెల్లాడింది ఆకాశం. ఆ తర్వాత అనుపమ తలుపు కొడుతుంటే రాజు వెళ్ళింది. నేను తీస్తాలే అంటే శ్యామ్ లేదు నేను తీస్తాను అని వెళ్ళేసరికి సునంద ఆనందరావు వచ్చారు. ముందు అత్తయ్య మావయ్య ఎందుకు అంత కంగారు పడతావు అన్నాడు శ్యామ్. ఆ తర్వాత తలుపు కొడితే మళ్ళీ పరిగెత్తుకెళ్ళింది. అప్పుడు ముందు రాజు వెనకాల అవంతిక కనపడేసరికి శ్యామ్ ఎవరదే అనేసరికి నేనే బావా అనేసరికి రారా అనేసరికి వెనకాల అవంతిక నుంచోనుంది. శ్యామ్ లేచి నుంచోని ఇక ఒకవైపున అనుపమ ఆగు శ్యామ్ ప్లీజ్ ప్లీజ్ అనేలో బావా బావా అనేలోపే వెళ్ళి అవంతికనే పడేసి 4 బాదులు బాదాడు. బాది పాపిష్టిదాన అమ్మ పరువు తీసావు, నాన్న పరువు తీసావు, అన్నయ్య వదనల పరువు తీసావు, కన్న తల్లిలా చూసి అమ్మలా చూసిన వదనమ్మనే ద్రోహం చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచావు. నిన్ను అడగలేదంటే ఎవరినైనా ప్రేమించావని ఏవైందే, ఎక్కడికి వెళ్ళావు, ఇలా తయారయ్యొచ్చావు, చివరికి మమ్మల్ని ఇక్కడ కూడా బతకనివ్వవా అనేసరికి అల్లుడు ఆగయ్యా నువ్వు అని ఒరే ముందు లోపలికి రా అని లోపలికి లాక్కొచ్చారు ఆనందరావు వాళ్ళు. ఏమైందిరా రాజు అని అడిగేసరికి ఇక్కడ కాలేజీలో ఆ రోజు అనుపమ అవంతికని శాంతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పంపించిన దగ్గర మొదలుపెట్టి అవంతిక రిసెప్షన్లో రాజీవ్కి కనపడిన దాకా చెప్పుకొచ్చాడు రాజు. చెప్పుకొచ్చిన తర్వాత వాడు నాశనం అయిపోనో, వాడు ఊడ్సుకుపోనో, వాడు పుట్టగతులు లేకుండా పోనో, పిల్లని ఎంత మోసం చేస్తే వాడినంట మానేసి మన పిల్లని అనుకుంటావా అల్లుడు, ఊడుకోవయ్యా నువ్వు అంది సునంద. నిజమే కదయ్యా, అలాంటి వెధవల్ని ఏవీ చెయ్యలేక మన పిల్లని మనం కొట్టుకొని తిట్టుకుంటామా అల్లుడు, ఊడుకో నాయనా అని ఆనందరావు లాగేసిన తర్వాత శ్యామ్ నిన్నెప్పుడు ఏమీ అడగలేదు, నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతాను, మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నిన్ను అడిగే మొదటి కోరిక ఆఖరి కోరిక ఇదే, దాన్ని ఏమనొద్దు ప్లీజ్, దాన్ని రాని ఇంట్లోకి అన్న తర్వాత ఎలా వెళ్ళింది అది వెళ్ళిన రోజున, అది ఎలా వెళ్ళిన రోజున కన్యగా వెళ్ళింది. ఈ రోజున విడాకులు తీసుకుని ఒకడికి వ్యాంపు కన్నా హీనంగా వాడు యూస్ చేసుకుని వాడు పిల్లాడికి తల్లిని చేసి ఆ పిల్లాడు చీకొట్టి వాళ్ళంతా దీని మీద అక్రమ సంబంధాలని నిందలు వేసి కోర్టులకు తిరిగి విడాకులు తీసుకొని చివరికి ఇంత దిగజారిపోయి ఇంటికి ఎందుకు రావాలి, చిచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అని శ్యామ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అవంతికని దగ్గరికి తీసుకున్నాక క్షమించు వదిన, మీకు చేసిన ద్రోహానికి నా బతికిలా అయిపోయిందని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత ఏడవద్దని అవంతిక కళ్ళు తుడిచి అనుపమ ఆ తర్వాత జాబుకు వెళదు కానీ అంటే శ్యామ్ అనుపమ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అవంతిక ఇలా వెళ్ళిపోయిందని తెలుసు కాబట్టి వేరే ఎక్కడైనా ఉద్యోగాన్ని ట్రై చేస్తే ఈ సిచ్యువేషన్లో ఏమైనా చేసుకుంటుందేమో, నేను జాబ్ మానేస్తానంది అనుపమ. నువ్వు ఉద్యోగం మానొద్దు వదినా, నువ్వు అన్నయ్యతో పాటు వెళ్ళు, నేను వేరే ఎక్కడైనా ట్రై చేస్తాలే అంటే నా ఆఫీస్లో ఖాళీ ఉందిలే అన్నాడు రాజు. ఆ తర్వాత రాజు తన ఆఫీసులో మంచి చోట తను కాకుండా వేరే టీంలో ఖాళీ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి తన ఫ్రెండే అక్కడ టీం హెడ్గా ఉంటే ముందు అక్కడ పెట్టాడు. ఆ తర్వాత అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి వేరే వాడు టీం హెడ్గా వచ్చాడు. అలా ఇద్దరు ఒకే ఆఫీస్ కాబట్టి అవంతికని మార్నింగ్ పిక్ చేసుకోవటం, ఈవినింగ్ డ్రాప్ చేయటం, అలా ఇద్దరి మధ్య స్నేహం మంచి పరిచయంగా ఏర్పడింది. ఆ తర్వాత రాజుకి అవంతిక మీద ప్రేమ ఏర్పడింది, గౌరవం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. ఆ రోజే తనే చెప్పుంటే గనక బహుశా తన జీవితం ఈరోజు ఇలా అయ్యుండేది కాదేమో. తను కూడా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని ఎప్పుడూ అవంతికని ఆ తీరుగా చూడక తన జీవితం అలా అవటానికి తను కూడా కారణమయ్యానని రాజు బాధపడటం మొదలుపెట్టాడు. ఇక ఒక రోజున సునంద వాళ్ళింటికి తరచుగా అవంతికని తీసుకెళ్తున్నాడు రాజు. ఇద్దరు చాలా కలిమిడిగా నవ్వుతూ కలిసిమెలిసి ఉంటున్నారు, బయటకు వెళ్ళి వస్తున్నారు. ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావారా అని అడిగింది. ఇక నీకు పనేమి లేదేమే అనేసరికి మనం ఇష్టపడితే సరిపోదుగా అమ్మ అన్నాడు రాజు. రాజీవ్ అన్నాడు ఆనందరావు. అవును నాన్న అనేసి వెళ్ళిపోతే మరే నేనే ఇష్టపడుతున్నా, నన్ను నువ్వు ఇష్టం పడకుండానే చేసుకున్నావు, మరి నాకు తెలియదు పిల్లల మనసు ఏంటో, సాలే ఊరుకోవయ్యా అంది సునంద. అన్న తర్వాత
తర్వాత శ్యాముని అల్లుడు ఓసారి రాయ్యా మీ ఆవిడికి చెప్పబాకు అని ఇలా ఇష్టపడుతున్నాడయ్యా నీ బావమరిది నీ చెల్లెల్ని అన్న తర్వాత నిజమా ఎందుకురా ఇంకా రుణపడిపోవాలనుకుంటున్నావా అంటే రుణం కాదు బావా జరిగిన తప్పులో నా వంతు భాగం కూడా ఉందే ఆ రోజే అమ్మొచ్చి అడిగినప్పుడే అసలు అమ్మ రాకముందే అవంతికతో నేను క్లోజ్ అయ్యి ఉంటే తనంటే నాకు ఇష్టమని చెప్పుంటే నువ్వు కాదనేవాడివా అక్క కాదనేదా తననే నేనే ఇష్టపడి నేనే ప్రేమించుంటే ఇదంతా జరిగేదా పోనీ నా విషయంలో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాకైనా నేను అమ్మొచ్చి అడిగినప్పుడు అవంతికని చేసుకుంటానన్నా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవా తప్పుకు నేను ఒక కారణమే కదా తన జీవితం ఇలా కావటానికి నేను కూడా ఒక ఇదయ్యాను బావా కారణం అందుకే బాధపడుతున్నాను అని చెప్తే అయితే మరే నీ పెళ్ళానికి మాత్రం చెప్పకయ్యా ఈ విషయం అంది సునంద అది కాదే అమ్మాయికి చెప్పకుండా నువ్వు ఊరుకోమన్నానా నిన్ను అంది ఆనందరావుని అన్నాక మరి చెప్పనా అవంతికతో అన్నాడు శ్యామ్ నేనే మాట్లాడతాను బావా అన్నాడు రాజు అన్నాక వీళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి ఒకరోజు పిక్నిక్ అని దూరంగా వేరే ఊరు ట్రిప్కి వెళితే అక్కడ బాగా చల్లగాలి వీస్తుందని సునంద ఆనందరావు పెద్ద వయసు అయిపోయిందని వాళ్ళని తీసుకుని అనుపమ శ్యామ్ వెళుతూ అవంతికని రాజీవ్ని రమ్మంటే కాసేపు నేను ఒంటరిగా ఉండాలి అని అవంతిక కార్నర్కి వెళితే రాజీవ్ డిస్టర్బ్ చేయకూడదని దూరంగా కూర్చొని నావెల్ చదువుకుంటుంటే ఈలోపు అక్కడికి వచ్చిన భరత్ని బాబు కౌశల్ని సుజాత సౌభాగ్యం సాంశీరావుల్ని చూసి వాళ్ళ మీద కాదు కానీ పిల్లాడి మీద మనసు లాగేసి అవంతిక పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఎక్కడికెక్కడికని రాజు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళుతుంటే భరత్ సుజాత సౌభాగ్యం సాంశీరావు బాబు కౌశల్ అనేసరికి పిల్లాడినైనా దగ్గర చేద్దాము అవంతిక కానీ రాజు వెళ్ళబోతుంటే మమ్మీ సుజీ మమ్మీ అని పిల్లాడు అంటాం చూసి అవంతిక ఆగిపోయి రాజు చేయి పట్టుకుంది ఏమైందంటే వాడికి నేను అమ్మగా కూడా గుర్తులేను రాజు వాడేమీ చిన్నపిల్లాడు కాదు 4 సంవత్సరాలు దాటిపోయి నేను వచ్చేటప్పుడు వాడికి అమ్మగా నేను అక్కర్లేదు అలాంటప్పుడు మనం అనవసరమైన ప్రేమలు పెంచుకోకూడదు వాడి రక్తం నా రక్తాన్ని డామినేట్ చేసి మరి వాళ్ళే కావాలనుకుంటుంది పద వెళ్ళిపోదాం అంది తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు కారులో అవంతికని తీసుకెళ్ళి రాజు ఇక ఆమెకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసి నీ జీవితం ఇలా కావటానికి నేను కూడా ఒక కారణమే క్షమించమని చెప్పి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అవి అని అడిగాడు అడిగేసరికి అవంతిక రాజుని కౌగిలించుకొని అన్నాళ్ళుగా గూడు కట్టుకుపోయిన దుఃఖం అంతా వెక్కి వెక్కి ఏడ్చింది ఏడవద్దని దగ్గరికి తీసుకున్నాడు ఒక 2-3 గంటలు మాట్లాడుకున్న తర్వాత ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకున్నాక అవంతిక పెళ్లి ఒప్పుకుంది ఆ తర్వాత ఇద్దరు సింపుల్గా ఏం కాదు గ్రాండ్గానే ఒకవైపున అనుపమ శ్యామ్ సునంద ఆనందరావు పెళ్లి జరిపించారు రాజీవ్కి అవంతికకి ఆ తర్వాత ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారు అవంతికని చాలా ప్రేమగా కనీసం జరిగిపోయిన గతం గురించి ఎత్తినా మర్యాదగా ఉండదని చెప్పాడు రాజీవ్ దాంతో అసలేమీ ఎత్తకుండా చాలా ఆనందంగా చూసుకుంటున్నారు అవంతికనే ఈలోపు అనుపమ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయింది శ్యామ్ ఆనందానికి అవధులు లేవు అనుపమని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు శ్యామ్ కమల పిల్లలు పుట్టారు పాప బాబు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఆ తర్వాత అవంతిక ప్రెగ్నెంట్ అయింది ముందు బాబు తర్వాత బాబు పుట్టారు అలా రాజు అవంతిక లైఫ్లో హ్యాపీగా ఉన్నాయి తల్లిలా దగ్గరే ఉండి ఆడపడుచుకు సీమంతాల దగ్గర నుంచి పురుల వరకు అన్నీ అనుపమే చూసుకుంది అనుపమ కడుపుతో ఉండగా తను చేసిన ద్రోహానికి ఇప్పటివరకు వాళ్ళని పెట్టిన నరకం చాలని అవంతిక దగ్గరుండి మరీ వదిన్ని చూసుకుంటానన్న వద్దని శ్యామే పక్క నుండి మరి భార్యవన్నీ చూసుకున్నాడు అలా వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంది అవంతికని మోసం చేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళినందుకు బాబుని తల్లికి దూరం చేసి ఇలా చేసినందుకు బాబు కూడా తల్లిని కాదన్నందుకు ఒక యాక్సిడెంట్లో సౌభాగ్యం సాంశివరావు సుజాత భరత్ కౌశల్ ఆ రోజు పిక్నిక్కి వచ్చి తిరిగి వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి సౌభాగ్యం సాంశివరావు స్పాట్లో చచ్చిపోయారు సుజాతకి నడుముల కింద భాగం నుంచి చచ్చుపడిపోయి సంసారానికి పనికిరాదని డాక్టర్స్ చెప్పేశారు ఆ తర్వాత ఇక భరత్కి ఒక కాలు పోయింది ఇక దాంతో ఉద్యోగానికి వెళ్ళేది కూడా లేక ఇంట్లోనే ఉండి పని వాళ్ళని పెట్టుకుని ఒకవైపున పోయిన అమ్మా నాన్న ఫోటోలు వాళ్ళకి పెట్టుకుని మా అమ్మా నాన్న నాకు కావాలి సుజాత నాకు కావాలి బాబు నాకు కావాలి నువ్వే నాకు అక్కర్లేదని అవంతికని మోసం చేసినందుకు వాళ్ళ ఫోటోలు చూసుకుంటూ సుజాతని వీల్ చైర్లో తిప్పుకుంటూ తను ఇంకో వీల్ చైర్లో పడి తిరుగుతూ ఇంట్లో పని వాళ్ళని అడ్డు పెట్టుకుని పిల్లాడిని స్కూలుకు పంపించి పిల్లాడు స్కూల్ నుంచి వచ్చి రాను కొన్ని సంవత్సరాలు తిరిగిపోయే కొద్దీ పిల్లాడు
పిల్లాడు వ్యసనాలకు అలవాటు పడిపోయి పిల్లాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయి భరత్ మీద చేయి చేసుకోవటం, సుజాత మీద చేయి చేసుకోవటం, ఇలా లెక్క జమ లేకుండా తయారైపోవటం. ఒక రోజున ఇక వాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ టయానికి వీళ్ళను వదిలేసి పర్మనెంట్గా వీళ్ళ చేత ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించేసుకొని ఇక వాడు అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిపోయి అమెరికాలో ఒక తెల్లదాన్ని చూసి అక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడ ప్రాపర్టీలు మొత్తం అమ్ముకొని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. చివరికి ఉన్న ప్రాపర్టీలు మొత్తం అయిపోయి పిల్లాడు రాయించుకొని రోగాలు రుష్లకి ఇదైపోయి వాడిని తల్లికి దూరం చేసేసినందుకు ఆ రోజున నువ్వు నన్ను కన్నదానికి నన్ను దూరం చేసావు, నువ్వేమన్నా నన్ను కన్నావా ఏంటే గొడ్రాలివి అని అడిగెళ్ళాడు కౌశల్ సుజాతనే. దాంతో భరత్ మనం చేసుకున్నాయి మనకే వెనక్కి వస్తాయి అనుకొని ఇద్దరూ కలిసి వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యారు. ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యి ఇక ఉన్న కొద్దిగా డబ్బులు నెల నెల ఎంతని వస్తూ ఉంటే ఆ ఓల్డేజ్ హోమ్లో కడుతూ వాళ్ళు పెట్టే ముద్ద తింటూ అవంతికకి చేసిన ద్రోహానికి ఇలా జరిగిందని క్షణక్షణం నరకం అనుభవిస్తూ చిత్రవద అనుభవిస్తూ ఏ అందగత్తెనైతే చేసుకోవాలనుకొని ఒక ఆడదాన్ని మోసం చేశాడో, ఒక ఆడదాని జీవితంలో తాళిలో భాగం పంచుకోవాలని సుజాత అనుకుందో, ఏ ఆడదానికి మాతృత్వం దూరం చేసి అది దక్కించుకోవాలని సుజాత అనుకుందో, ఆ మాతృత్వాన్ని అవంతికకు దూరం చేసి సుజాతకి ఇవ్వాలనుకున్నాడో, ఏ అమ్మా నాన్న నాకు ముఖ్యం అనుకొని అవంతికను ఆ రోజున అక్రమ సంబంధాలు అంటగట్టి అన్యాయంగా ఒక్క ఆడదాన్ని నడి రోడ్డులో నిర్మానుష్యంగా నుంచోబెట్టి వదిలిపెట్టాడో, అంతకన్నా హీనమైన ఘోరమైన స్థితిలో కుక్కలు చింపిన విస్తర్లాగా అయిపోయింది వీళ్ళ బతుకు. ఒకళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని భగవంతుడు ఎప్పటికీ వదిలిపెట్టడం అంటానికి వీళ్ళ బ్రతుకులే నిదర్శనం. ఇక అవంతిక రాజీవ్ పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అనుపమ శ్యామ్ పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళై చదువుకొని వాళ్ళ వరకు వాళ్ళ ప్రయోజకులు అవుతున్నారు. సునంద ఆనందరావు పెద్దవాళ్ళుగా ఉంటూ వాళ్ళ నీడలో వీళ్ళ జీవితాలు సంతోషంగా ఆనందంగా గడిచిపోతున్నాయి. వదిన అమ్మలా చూసిందే అని అవంతిక ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుని తన జీవితాన్ని తను సర్వనాశనం చేసేసుకుందే. ఇంకా నయ్యం అదే వదినమ్మ రూపంలో మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కాబట్టి అవంతిక జీవితం గట్టును పడిపోయింది. తప్పులు చేసిన బిడ్డని ఆదరించి కడుపులో నిజంగా ఒక వదిన అమ్మగా మారి కడుపులో పెట్టుకొని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకుంది కాబట్టి ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న కూడా పిల్లని శ్యామ్కి ఇచ్చుకున్నందుకు రాజీవ్కి అవంతికనిచ్చి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అవంతిక బతుకు నడివీధి పాలవలేదు. ఇలా ఎంతోమంది ఆడపిల్లలు తీసుకునే తొందరపాటు నిర్ణయాలకి వాళ్ళ జీవితాలే మూల్యాలుగా చెల్లించుకోవాల్సి వస్తుంది. తప్పు చేసే ముందు ఒక క్షణం ఆలోచించే అది తప్ప ఒప్ప అనేదే 1కి 10 సార్లు, ఎందుకంటే జీవితం విలువైందే. ఒకసారి చావైనా బతుకైనా పుట్టుకైనా చావైనా మళ్ళీ మనం పుడతామో పుట్టమో గ్యారంటీ కూడా లేదు కాబట్టి భగవంతుడిచ్చిన జీవితాన్నే సంతోషంగా సంపూర్ణంగా అనుభవించే హక్కు ఆడ మగ ప్రతి ఒక్కళ్ళకి ఉంది కాబట్టి ఆలోచించి ఆచితూచి అడిగేయాలని జీవితాలు చాలా విలువైన అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.